సెలబ్రిటీస్ అంటే ముక్కు ఇంత పర్టికులర్ మెజర్మెంట్ ఉండాలి, చీక్ ఇంత పర్టికులర్ మెజర్మెంట్ ఉండాలని లైన్ గీసుకొని చేస్తారంటారు. ఎస్, యాక్చువల్లీ అది గోల్డెన్ రూల్ అని గోల్డెన్ రేషియోస్ అని ఉంటాయి. యూజువల్లీ ఇంత వాళ్ళలాగా నాకు లిప్స్ కావాలి, చిన్ కావాలి, జాలైన్ కావాలి, అలా మనం వెయిట్ చేసుకుంటూ వెళ్తే నెవర్ ఇట్ విల్ బి అన్ ఎండ్. చాలా అన్ని నాకు కావాలి అనే రేస్ లో దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు బయింగ్ సో మెనీ థింగ్స్. 10 varieties ఆఫ్ సీరమ్స్. స్కిన్ లైట్నింగ్ కి 10 varieties ఉన్నాయి, పింపుల్స్ కి 10 varieties ఉన్నాయి, ఏజింగ్ కి ఉన్నాయి. తెల్లగా ఉన్నారంటే వాళ్ళు అందంగా ఉన్నారు అనే సొసైటీ మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కెమికల్ పీల్స్ సో ఈ కెమికల్ పీల్స్ అనేది పర్టికులర్ గా దేనికోసం వాడతారు? ఎంత కాన్సన్ట్రేషన్ దట్ ఇట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్. కాంటాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలిక్ యాసిడ్ మనకు 3% దొరుకుతుంది మార్కెట్లో, 10% దొరుకుతుంది, 12% దొరుకుతుంది, 15% ఉంది, 20, 35, 50, 70 ఇన్ని కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ గ్లైకోలిక్ ఉన్నాయి. సో ఎప్పుడు వాడాలి, ఏ ఏరియాలో వాడాలి, ఎంతసేపు వాడాలి అనేది ప్రతిసారి ఇట్ విల్ బి 5 times ఆ పేషెంట్ గా నేను అపీల్ చేశాను. 6th time కూడా కాంప్లికేషన్ రావచ్చు. స్టెరాయిడ్ పిల్స్ వాడాలి, ఫేస్ ఇచ్చి డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అండ్ మనం ఫస్ట్ ఇది తెల్ల కోసం ఇంకోటి వెళ్తున్నారు, ఇంకో ప్రాబ్లం కొద్దిగా స్టెరాయిడ్స్ పెట్టి స్కిన్ పైన పింపుల్స్, హెయిర్ గ్రోత్, ఇరిటేషన్, డ్రైనెస్, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ మేకప్ లో ఉంటారు, అవర్స్ అండ్ అవర్స్, డేస్ అండ్ డేస్ అది పనిలో ఉంటారు, ప్లస్ టూ మచ్ ఆఫ్ లైటింగ్ ఎక్స్పోజర్ ఉంటారు. సో విల్ ఇట్ కాజ్ క్యాన్సర్? లైట్ ఎక్స్పోజర్ అంటే అది వాళ్ళు ఉండేది యూజువల్లీ ఏంటంటే సెలబ్రిటీ స్కిన్ కేర్ గురించి ఎక్కువ పాపులర్ గా ఉంటుంది కాబట్టి అసలు వాట్ దే యూజ్ అంటే ఒకటి వాడు యూజువల్లీ బ్యూటీ ఏంటంటే మనకి చీక్ మీద ఇక్కడ లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అది దట్ ఇస్ ద బ్యూటీ. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ దేర్ చీక్ బోన్ వెరీ ప్రామినెంట్. జుట్టుకి చేయలేము, జుట్టు కూడా చేస్తున్నారు, మర్చిపోయాను అది. ఎస్, బొటాక్స్ ఈజ్ ఈవెన్ నౌ డన్ ఫర్ ద హెయిర్. యాంటీ హెయిర్ లాస్ లాగా అది కూడా వాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ బొటాక్స్ ఇస్ నౌ బీయింగ్ అగైన్ గెయినింగ్ పాపులర్. స్టార్ట్ చేయగానే వారికి నేను తెల్లగయ్యానా నా స్కిన్ లో డిఫరెన్స్ అనే థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు చాలా మంది. దట్ ఈస్ నాట్ హ్యాక్స్ చేస్తుంటారు. ఈ వెల్లుల్లి తీసుకెళ్లి పింపుల్ మీద పెట్టేస్తుంటారు కొంతమంది. దాంట్లో స్ట్రాంగ్ ఫాస్టిక్ ఏజెంట్ అంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. దెబ్బ తగలంగానే పసుపు పెట్టేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే దాంట్లో క్యూరికుమిన్ విచ్ అది బ్లీడింగ్ ఆపడానికి హెల్ప్ అవుతుంది. సో అంతేకాని బట్ దట్ ఈస్ నాట్ లైక్ యాంటీ బ్యాక్టీరియల్ అవన్నీ ఉండే వెరీ మినిమల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయకుండా అలాగే లేయర్స్ పెట్టడం వల్ల దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ లైక్ ఏ ఫారెన్ బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్. కొంతమంది బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటారు, కొంతమంది బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ చేయించుకుంటారు. ఇది కూడా సర్జరీతోనే పాసిబుల్. సో యాజ్ అ డర్మటాలజిస్ట్ గా మీ స్కిన్ కేర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ బట్టి మీరేం యూజ్ చేస్తారు? హాయ్, నేను రేఖా. వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్. సో ఈ ఎపిసోడ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ లో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ మై గెస్ట్ హూ ఈస్ వెరీ డియర్ టు మీ, డాక్టర్ స్వప్న ప్రియ గారు. షీఈస్ అ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. హాయ్ రేఖా. వాట్సాప్. హాయ్, గుడ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దట్ యు ఆర్ బీయింగ్ ఆన్ మై షో. ఆర్ యు ఎక్సైటెడ్? డెఫినెట్లీ yes. సో అంటే స్కిన్ కేర్ డెర్మటాలజిస్ట్ అనగానే బ్యూటీ అండ్ స్కిన్ కేర్ కదా. Yes. ఈ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ని బేస్ చేసుకొని హూ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ యూ హ్యావ్ ఎవర్ సీన్? Every woman is beautiful. Definitely. So first a point మనం అందరూ ఇన్వైట్ చేసుకోవాలి. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీవన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వేరే. ప్రతి ఒక్కరికి చెప్తానే నేను ఇంకా బెటర్ అవ్వాలనే యాంగ్జైటీలో వస్తుంటాను. నో, మనం ఉన్నదాన్ని బెటర్ చేసుకుందాం, కానీ దాని వెనకాలే పడద్దు. దాంతో యూ విల్ స్పాయిల్ ఆల్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ అనేది వాళ్ళకి క్లియర్గా తెలియాలి. దెన్ ఎవ్రీవన్ కెన్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వి గివ్. ఓకే, అంటే బ్యూటీ స్టాండర్డ్స్ ఎలా డిఫైన్ చేస్తారు? ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ లో ఉంటేనే ఇది బ్యూటిఫుల్ అని ఎలాగా చెప్తారు మ్యామ్? సైంటిఫికలీ మాట్లాడాలి అంటే బ్యూటీ స్టాండర్డ్స్ అంటే ప్రపోర్షన్స్ అని, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అకార్డింగ్ టు ద ఏజ్, వాళ్ళకు ఉండాల్సినది ఫ్యాట్ కంటెంట్ ఎలా ఉంది, జాలైన్ డెఫినేషన్ ఎలా ఉంది, ప్రపోర్షన్స్ ఆఫ్ అప్పర్ ఫేస్, మిడిల్ ఫేస్, లోవర్ ఫేస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఇది సైంటిఫికల్ గా మనం మాట్లాడేది. బట్ అదర్వైజ్ మనం నార్మల్ గా మనం చూడంగానే వీళ్ళు బాగున్నారు అనేది నార్మల్ గా మాట్లాడుకునేది మనం పీపుల్ యాజ్ అ జనరల్ పబ్లిక్ లాగా కలర్ ని చూసి వాళ్ళ షైన్ ఆఫ్ ద గ్లో ఆఫ్ ద స్కిన్, రిఫ్లెక్టెన్స్ ఎలా ఉంది, క్లియర్ స్కిన్, అది డల్ బ్లాక్ డార్క్ అన్నా ఉండేదివ్వండి, వైట్ అని ఉండదు, బట్ క్లియర్ స్కిన్ అంటే బ్లెమిషెస్ లేకుండా ఉండేదాన్ని పీపుల్ విల్ ఫీల్ యాజ్ అ బెటర్ స్కిన్. మెయిన్ గా యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు అచీవ్ చేశారు ఈ గోల్ అనటానికి ఫైనల్ డెఫినేషన్ అంటే ఏంటి? ఫైనల్ డెఫినేషన్ డెఫినెట్లీ ఈవెన్ స్కిన్ టోన్,
అండ్ ప్రాపర్ హైడ్రేషన్ లాగా ఉండాలి అండ్ మినిమల్ స్కిన్ కేర్. నాకు ఎండ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ పేషెంట్ వచ్చేసరికి ఐ వాంట్ టు హ్యావ్ మినిమల్ స్కిన్. రోజు ఇన్ని క్రీమ్స్ పెట్టేసుకున్నాకనే నాకు రిజల్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ మినిమల్, అంటే ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఒక సీరమ్తో దే ఆర్ ఏబుల్ టు అచీవ్ ద ఎండ్ పాయింట్. అండ్ మెయింటెనెన్స్ లాగా దే హ్యావ్ టు మెయింటైన్ దట్ రిజల్ట్ ఫర్ లాంగ్ టైమ్. సో దెన్ ఈజ్ వాట్ ఐమ్ హ్యాపీ. ఓకే. సో స్కిన్ కేర్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు స్కిన్ కేర్‌లో టూ మెనీ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్, టూ మెనీ Yes. ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు కూడా కదా! డెఫినెట్లీ. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటారు స్కిన్ కేర్? ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కీప్ ఇట్ సింపుల్. Hmm. చాలా అన్నీ నాకు కావాలి అనే రేస్లో దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు బయింగ్ సో మెనీ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరంలో 10 వెరైటీస్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయి. Yeah. స్కిన్ లైట్నింగ్కి 10 వెరైటీస్ ఉన్నాయి, పింపుల్స్కి 10 వెరైటీస్ ఉన్నాయి, ఏజింగ్కి ఉన్నాయి. అన్నీ అక్కర్లేదండి. వాట్ మీ ఏజ్ బట్టి, మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి యూ చూస్ వన్ అవుట్. అండ్ అందరు స్కిన్ కేర్ రొటీన్లో కంపల్సరీ ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏ క్లెన్సర్ ఆర్ ఏ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, వన్ సీరం. సీరం లేదు అంటే క్రీమ్. సెన్సిటివ్ స్కిన్ ఉంది, డ్రై అవుతుంది అనుకుంటే కూడా దే కెన్ చూస్ ఏ క్రీమ్ బేస్డ్ ఫార్ములేషన్, మాయిశ్చరైజర్ కంటెంట్ ఉండేది. సో దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ స్టెప్స్. ఇవన్నిట్లో క్లెన్జింగ్లో అందరూ చేస్తాం, దాంట్లో ఏం లేదు. మాయిశ్చరైజర్ కూడా ఏదో మనం ముందు వాళ్ళు ఏదో స్నో అని వాడేవాళ్ళు, అది దే యూస్ టు అప్లై. దాంట్లో కూడా హైడ్రేషన్ ఒకలాంటి లేయర్ లాగా అప్లై చేసేది. ఇంత పెద్ద బాటిల్స్లో వచ్చేది చిన్నగా ఉన్నప్పుడు మనం గుర్తుంటే. సో అలాంటివి ఇట్స్ మాయిశ్చరైజర్ అప్పుడు కూడా వాడేవాళ్ళు, బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అలా వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్, టెక్స్చర్స్, స్మెల్స్, ఫ్రాగ్రెన్సెస్ అలా. సో పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్ అనేలాగా దట్ ఈస్ వాట్. కానీ ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ పెరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ సన్ స్క్రీన్ కూడా యాడ్ ఆన్ అయింది మన స్కిన్ కేర్లో. అయితే సన్ స్క్రీన్ అనేది కూడా ఒక కెమికల్ కాబట్టి టూ మచ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ నాట్ గుడ్ అని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ఐ మీన్ డీ ప్రమోటింగ్ ది సన్ స్క్రీన్. ఇండోర్స్ లో కూడా వాడాలి అని కొంతమంది చెప్తుంటారు, విచ్ ఈస్ రైట్. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ టైం, ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పోజ్ టు స్క్రీన్స్. ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నారు? ముందే మన అంత ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం ఆ స్క్రీన్స్? డెఫినెట్లీ నో. సో బ్లూ లైట్ హ్యాస్ ఇంక్రీస్డ్ అండ్ ఈవెన్ సన్ లైట్ ఇంటెన్సిటీ. అసలు మనకు సీజన్ వేరియేషన్ లేకుండా సమ్మర్ లాగే ఆల్మోస్ట్ హార్డ్లీ 2-3 months మధ్యలో తప్ప యూఆర్ ఫీలింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సన్ టూ మచ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ పెరిగింది అండ్ అవర్ పొల్యూషన్, డ్యామేజ్ ఆఫ్ ద స్కిన్ దానివల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రీజన్స్ కోసం సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. సో కెమికల్స్ ఉన్నాయి అనేది ఎంత అబ్జర్వ్ అవుతుంది స్కిన్లోకి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను వాటర్, it also has a formula H2O. So it is also a chemical, Mari. Are we not drinking water? So chemical, anything around us has some structure. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దానికి ఒక. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, హౌ హార్మ్ఫుల్, ఎంత పెనిట్రేషన్ ఉంటుంది స్కిన్లో అనేది మనం చూసుకొని అసెస్ చేసుకోవాలి. దేర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ స్టడీస్ జరిగాయి. డెఫినెట్లీ మీరు అన్నట్టు యానిమల్ స్టడీస్ చాలా జరిగాయి. బేబీస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నాయా, వీటన్నిటి మీద లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ గాన్. కొన్ని ప్రోడక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ కెమికల్స్ విచ్ వర్ హార్ష్ ఇనీషియల్గా వచ్చినవి దట్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ ఫ్రమ్ ద మార్కెట్. సేఫర్ సన్ స్క్రీన్స్, ఇప్పుడు మీరు మాట్లాడిన సేఫ్టీ కోసమే ఇప్పుడు ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ, మినరల్ సన్ స్క్రీన్స్ కానీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది ఎక్కువ మార్కెట్లో పుష్ అవుతుంది. ఓకే. సో అసలు కొంతమంది సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నామంటే చేసుకుంటారు, కొంతమంది 3 finger రూల్ అంటారు, కొంతమంది 2 finger రూల్ అంటారు, బాడీ సన్ స్క్రీన్ అంటారు. సో అసలు నార్మల్గా అప్పుడే స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ ఫామ్కి వెళ్ళాలి? టీస్పూన్ రూల్ ఈజ్ ఈజీ, ఆర్ ప్రాబబ్లీ 2 finger టిప్ అందరికి, దట్ ఈస్ మోర్ ఈజియర్. బట్ ఏంటంటే 2 finger టిప్స్ ఇంత క్వాంటిటీ మన ఒక్క ఫేస్కే కావాలి. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. బాడీ సన్ స్క్రీన్స్ ఎంత ప్రాపర్ స్పోర్ట్స్ పర్సన్ అని అడగండి, దే వుడ్ బి డెఫినెట్లీ యూజింగ్ లెస్. అందుకోసము డోంట్ ఓవర్ బీ జీలస్. ఇంకా నన్ను అడిగితే బాడీ సన్ స్క్రీన్స్ మెయిన్లీ సన్ ఎలర్జీస్ ఉండేవాళ్ళు కానీ, ఆర్ సివియర్ సన్ ఎక్స్పోజర్, ట్యాన్ అయిపోయి డార్క్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళు, ఐ వుడ్ సజెస్ట్. అదర్వైజ్ బాడీ సన్ స్క్రీన్ ఐ డోంట్ గివ్ ఇన్ రొటీన్గా పేషెంట్కి అయితే రాను. దానికంటే బెటర్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, గ్లౌస్ వాడండి. దట్ ఈస్ మోర్ కన్వీనియంట్. అండ్ ఆల్సో లేదు వేసుకోవడానికి కూడా నాకు అంత టైం లేదంటే ఒక సింపుల్ కాటన్ జాకెట్ మీ బైక్ డిక్కీలో పెట్టేసుకుంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఆన్. దట్ ఈస్ ఈజీ. బాడీ సన్ స్క్రీన్స్ ఒక ఈజీ ఆల్టర్నేటివ్. యూజ్ ఫిజికల్ ప్రొటెక్షన్. ఫేస్ కి డెఫినెట్లీ యూజ్ చేయండి, దట్ ఈస్ మోర్ యూస్ఫుల్. మనం ఎలాగో ఏదో ఒక ఫౌండేషన్ మాయిశ్చరైజర్ పెట్టాలి, దట్ కెన్ యాక్ట్ లైక్ ఎ బేస్. మన సన్ స్క్రీన్ లో టింటెడ్ ఉంటుంది, దాన్ని యూ కెన్ యూజ్ లైక్ ఎ ఫౌండేషన్ అండ్ ఆల్సో ఏ సన్ స్క్రీన్. ఓకే. బట్ అంటే మీరు జాకెట్ వేసుకోమన్నట్టు ఐ మీన్ ఫేస్ కూడా మాస్క్ వేసేసుకుంటే సరిపోద్ది కదా? అక్లూజన్
స్వెట్ ఎక్కువ అయిపోయి మాస్క్ తో అక్లూషన్ అయిపోయి పింపుల్స్ ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కోసం ఓన్లీ మాస్క్ విల్ నాట్ గివ్. మళ్ళీ ఈ పార్ట్ కవర్డ్ ఉండదు ఫర్ ఫ్యూ రీజన్స్. అండ్ పర్టికులర్లీ డైరెక్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఫేస్. బాడీకి ఏంటంటే కవర్డ్ ఉంటుంది కాబట్టి చాలా మంది మా స్కిన్ కలర్ ఇది ఒకటి ఉంది, మా ఫేస్ కలర్ ఇది ఉంది, ఇది కాదు మా ఒరిజినల్ కలర్ అంటారు. సో డెఫినెట్లీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ డెఫినెట్లీ నీడ్ అండ్ యాడ్ ఆన్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్ అనమాట. ఓకే. ఇప్పుడు సన్ నుంచి మాస్క్ హెల్ప్ చేస్తుంది, మరి ఇంట్లో ఉండే రేడియేషన్స్ నుంచి, ఈవెన్ లైట్స్ నుంచి, ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు నైట్ టైం కూడా మనం బ్లూ లైట్ చూస్తున్నాం, లైట్స్ వేసుకుంటున్నాం, అప్పుడు నైట్ టైం కూడా రాసుకోవాలా? ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, బట్ డెఫినెట్లీ ఒక ప్రాపర్ స్లీప్కి మనము మంచిగా రావాలి అంటే వీ హ్యావ్ టు స్టాప్ సీయింగ్ ఫోన్ అట్లీస్ట్ 1 to 2 hours బిఫోర్ స్లీప్. దట్ ఈస్ ఆల్ నీడెడ్, బట్ 24/7 ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ అండ్ కరెక్ట్ కూడా కాదు. ఓకే. బట్ అంటే మళ్ళీ స్కిన్ కేర్లోకి వస్తే టూ మెనీ సిరమ్స్, ఐ మీన్ క్రీమ్స్ ఉన్నాయి. వైటమిన్ సి నుంచి గ్లైకాలిక్ యాసిడ్, హైలూరోనిక్ యాసిడ్, రెటినాల్ అంటున్నారు, ట్రెటనాయిన్ అంటున్నారు. వీటన్నిటిలో ఏ ఇండివిజువల్ ఎలాంటివి వాడాలి? పర్టికులర్లీ ఏంటంటే మీరు ఏ దానికి చూస్తారు, మీరు ఆయిలీనెస్ తగ్గించుకోవాలని చూస్తున్నారు, దెన్ సాల్సిలిక్ యాసిడ్, అజ్లాక్ యాసిడ్ అలాంటివి హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో రెటినాల్ బేస్డ్. రెటినాల్కి ఏంటంటే అడ్వాంటేజ్ ఒకటి, మీ ఆయిలీనెస్ తగ్గిస్తుంది, పోర్స్ తగ్గిస్తుంది, యాక్ని టెండెన్సీ, యాంటీ ఏజింగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అదే వైటమిన్ సి మెయిన్లీ స్కిన్ లైట్నింగ్కి, మిగతా యాక్నీని తగ్గించడం కానీ అలాంటి ఏ అడిషనల్ అడ్వాంటేజెస్ వైటమిన్ సి. గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, వెరీ సింపుల్ అండ్ న్యాచురల్ టైప్ అనే రీజన్ కోసం పీపుల్ ఆర్ మోర్ బెండింగ్ టువర్డ్స్ వైటమిన్ సి. స్టాండ్ అలోన్గా వైటమిన్ సి చాలా సూపర్ డూపర్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఇవ్వదు, బట్ ఫర్ ఎ సింపుల్ సేఫ్ సైడ్ పీపుల్ చూస్ వైటమిన్ సి మోర్ ఫ్రీక్వెంట్లీ. అదే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ట్రానెక్సిమిక్ యాసిడ్, నియాసినమైడ్ కానీ లేదంటే గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ కాన్సన్ట్రేషన్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఆ కాన్సన్ట్రేషన్స్తోనే దే ప్లే. మెయిన్లీ ఏంటంటే ఎందుకు డర్మటాలజిస్ట్ అడ్వైస్ అవసరం అవుతుంది, మరి సీరం చూసింది మీకు ఓవర్ ద కౌంటర్ ఓటీసీలో దొరికే వాటిలో సేమ్ కాంపోజిషన్, అంటే దేశీ గ్లైకోలిక్ ఉంది, ఏహెచ్ఏస్ ఉన్నాయి, బిహెచ్ఏస్ ఉన్నాయి, బట్ కాన్సన్ట్రేషన్స్ దే ప్లే విత్ వెరీ లో కాన్సన్ట్రేషన్స్. సో దట్ సేఫ్టీ పేషెంట్ వాడినా ఆర్ క్లయింట్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. బట్ ప్రాపర్ మెడికల్ గ్రేడ్కి వచ్చేసరికి ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి మనము పేషెంట్ ఫాలోఅప్స్లో గ్రాడ్యువల్గా కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ వాళ్ళు దాంతోపాటు ఇంకేం వాడుతున్నారు అనేది డర్మటాలజిస్ట్కి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చారు, యూ హ్యావ్ సీన్ అడ్వర్టైజ్మెంట్ చూసారు, యాక్నీ కోసం మీరు సాల్సిలిక్ యాసిడ్ చూస్ చేశారు. అలాగే రెటినాల్ చూస్తే ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి, డ్రైనెస్ ఆయిలీనెస్ ఉంది, అది కూడా కావాలి. సో యూ హ్యావ్ చూసన్ బోత్, బికాస్ మీరు ఆన్లైన్ చదివినప్పుడు మీరు ఏమనుకుంటారు, రెండింటికి ఇది హెల్ప్ అవుతుంది. సో నేను రెండు చూస్ చేశాను. బట్ ఐడియలీ ఏంటంటే ఈ రెండు డోంట్ గో టుగెదర్. ఒక పక్క సాల్సిలిక్ యాసిడ్ డ్రైనెస్ చేస్తుంది, రెటినాల్ కూడా డ్రైనెస్ చేస్తుంది. మీరు రెండు కొన్నారు, మరి ఇంకెప్పుడు వాడాలి? ఒకటి మార్నింగ్ ఒకటి నైట్ వాడేస్తారు. సాల్సిలిక్ యాసిడ్ ఐడియల్లీ మార్నింగ్ వాడదు, అండ్ రెటినాల్ కూడా మార్నింగ్ వాడదు. సో డూ యూ వాంట్ టు లేయర్ వన్ అబౌట్ ది అదర్? డ్రైనెస్ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ఓరల్గా పింపుల్స్కి టాబ్లెట్స్ కానీ ఏదైనా క్రీమ్స్ వాడుతున్నారు, అగైన్ ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ ప్రాబ్లమ్, ఎక్స్ట్రా డ్రైనెస్. సీజన్ వింటర్ అనుకోండి, ఇంకా డ్రైనెస్. సో ఎలాంటి కాంబినేషన్స్లో వాడాలి, సీజన్ చేంజ్ అయినప్పుడు ఎలా, హౌ వీ హ్యావ్ టు ప్లే, యాక్నీ తగ్గిన తర్వాత హౌ టు చేంజ్ అ సీరం, ఏజ్తో పాటు ఎలా సీరమ్స్ని చేంజ్ చేయాలి అనేవన్నీ యూ విల్ గెట్ ఎ బెటర్ గైడెన్స్ ఫ్రమ్ ఎ డర్మటాలజిస్ట్. అయితే ఇంతకు ముందు చిన్నగా, ఐ మీన్ మనం చిన్నగా ఉన్నప్పుడు అట్లాగా ఈ స్కిన్ కేర్ గురించి, బ్యూటీ గురించి ఇంత అవగాహన లేదు. అప్పుడు అసలు ఆ స్టేజ్లో అంటే మీరు చదువుకున్నప్పుడు వై యూ చూస్ ఓన్లీ డెర్మటాలజీ, అంటే ఇంత చేంజ్ అవుతుంది గేమ్ అనేది తెలియదు కదా? ఎస్, డెఫినెట్లీ నాకు తెలియదు, నాకైతే తెలియదు డర్మటాలజీ యాజ్ వెన్ ఐ చోస్. ప్రాబబ్లీ బై 2013 ఐ కంప్లీటెడ్. అప్పుడు కూడా ఇంత లేదు, బూమ్ ఆఫ్ డర్మటాలజీ ఇంత లేదు, ఇంత మార్కెట్ ఫర్ డర్మటాలజీ కానీ అసలు సీరం అనే కాన్సెప్ట్ కూడా అసలు అప్పుడు లేదు. మోస్ట్ ఆఫ్ ద ఫార్ములేషన్స్ అవైలబుల్ అన్ని క్రీమ్స్, లోషన్సే ఉన్నాయి. ఈ సీరమ్స్ ఈ లాస్ట్ 3-4 years or to say in the COVID time they started slowly entering into the market, people started purchasing, so market పెద్దగా అయిపోయింది అండ్ అందరికి అవగాహన కూడా పెరిగిపోయింది. సో దే ఆర్ స్టార్టింగ్ టు యూస్. సో దట్ ఈస్ ద రీజన్. పేషెంట్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరో ఫంగల్ ఇన్ఫెక్షన్, మేడం నాకు స్కిన్ కేర్ రొటీన్ కూడా రాసివ్వండి అంటే అంటే పీపుల్ నీడ్ అనేది పెరిగిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ ద మార్కెట్ ఇస్ ఇంక్రీజింగ్. దట్స్ ద రీజన్ ఎవ్రీవన్ వాంట్స్ టు యూజ్ ఆల్సో. వై యూ చూస్ డెర్మటాలజీ? వై యూ చూస్? మై హస్బెండ్ ఈస్ ఎ ప్లాస్టిక్ సర్జన్.
అందుకే నేను చూస్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ whether it is or not. I'm happy now with the field what I have chosen, definitely. Okay. Otherwise మెడిసిన్ అలా ఏదో ఎవ్రీ MBBS స్టూడెంట్ అడిగితే ఫస్ట్ మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటాను, జనరల్ మెడిసిన్ యూజువలీ. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద థింగ్స్ ఐఎమ్ హ్యాపీ నౌ. అంటే డెంటల్ కొంతమంది అసలు ఇవన్నీ తెలియని వాళ్ళు సీరియల్స్ లో చూసి ఏమనుకుంటారంటే వస్తే కంప్లీట్ గా వాళ్ళ మొహమే మారిపోతుంది, వేరే వాళ్ళ కనిపించే ఛాన్సెస్ ఉంటది అనుకుంటారు కదా, ఎస్పెషల్లీ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? దట్ ఈస్ పీపుల్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దాంతో. ఇప్పుడు మూవీస్ లో కూడా యాక్సిడెంట్ అయిపోగానే ఫేస్ మారిపోయినట్టు వచ్చేస్తారు. అది నిజం కాదు, అలా అవ్వదు. మనం ఉన్న ప్రాబ్లమ్ ని బెటర్ చేస్తాము, లేదు అంటే చిన్న ఏదో డామేజ్ అయింది, ఆ చిన్ని ఎన్హాన్స్ చేస్తారు. అంటే మనకి ఇప్పుడు 3D మౌల్డ్స్ వస్తున్నాయి అనమాట. ఫిల్లరే కాకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న షేప్ అది చిన్న పేజ్ మౌల్డ్స్ లాగా పెట్టేస్తారు ఇక్కడ. సో ఆ చిన్న ఎన్హాన్స్మెంట్, జా లైన్ నాకు ఇంకా లాంగ్ కావాలి, అలా జా లైన్ ఎన్హాన్స్మెంట్, నోస్, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, చీక్స్ అవన్నీ ఉన్నాయి. అలా చేస్తాం కానీ కంప్లీట్లీ ఫేస్ వాళ్ళు కాదు అన్నట్టు అయితే డెఫినెట్లీ నాట్ ఎ పాసిబుల్ థింగ్ అండి. సో వాట్ ఆర్ ద స్కిన్ కేర్ మిస్టేక్స్ దట్ పేషెంట్స్ డు, క్లయింట్స్ ఆర్ పీపుల్? స్కిన్ కేర్ మిస్టేక్స్ ఇందాక నేను చెప్పాను, సీరం చూసన్స్ ఇప్పుడు మోస్ట్ కామన్ గా చేసే సీరం. అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా మనం కొద్దిగా స్కిన్ కేర్ రొటీన్ ని మార్చుకోవాల్సి వస్తుంది. అదే ఒకటి ఐ వాంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా చూస్తాను అందరూ స్నానం చేసేటప్పుడు యూజ్ చేసే సోప్స్, మెయిన్ థింగ్ శాండల్వుడ్ వెరీ స్ట్రాంగ్ సోప్స్ వాడతారు. మాయిశ్చరైజ్ సోప్ అంటే జిడ్డుగా ఉంది, పోలేదు అనే రీజన్. ఇంకొంతమంది యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడుతుంటారు రెగ్యులర్ గా, లాంగ్ టర్మ్ గా. యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ మనకి చాలా పేర్లు కామన్ గా తెలిసి ఉంటాయి మార్కెట్ లో. అలాంటివి రెగ్యులర్ గా యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ అసలు అక్కర్లేదండి. అసలు ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ రాగానే ఫస్ట్ వెళ్ళి షాప్ లో వి గెట్ వెరీ కామన్లీ యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ కానీ లేదంటే యాంటీ ఫంగల్ సోప్స్, ఈజీగా కీటకోనజోల్ బేస్ సోప్స్ అందరూ వెళ్ళి తెచ్చేసుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ రొటీన్ గా అక్కర్లేదు. మనకు నిజంగా ప్రాబ్లం ఉంది అనుకుంటే అడ్వైస్, ఎందుకంటే బాడీ మీద మన యూస్ఫుల్ బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి, వాటిని మనం చంపేయడం వల్ల దట్ విల్ ఓన్లీ లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్. బ్యారియర్ అనేది డిఫెక్ట్ గా అయిపోతుంది, డ్రైనెస్ వస్తుంది, దానివల్ల మళ్ళీ ఎక్స్మా. రీసెంట్ గా లాస్ట్ 2 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చి అండ్ వెరీ సింపుల్ మిలి అంటే చెమటకాయలాగా ఉంది. సో షీ స్టార్టెడ్ టు ట్రై టు ట్రీట్ హర్ సెల్ఫ్, క్యాలమిన్ లోషన్ పెట్టుకుంది, తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ లాగా అవుతుందని చెప్పి రోజు నీళ్ళలో డెటాల్ కలుపుకొని స్నానం చేయడం. 1.5 months she suffered. Now finally it is more worse than what actually the original problem is. సో అలాంటివి చెయ్యకండి, అవసరమే లేదు. అలాంటి చిన్నవే అనుకుంటారు కానీ దే రియలీ కాజ్ మోర్ హార్మ్ దాన్ హెల్ప్ టు ద పేషెంట్. అడ్వర్టైజ్మెంట్స్ మేకర్స్ టు డు కదా మ్యామ్, రోజు ఐ మీన్ వాళ్ళు చూపించేటప్పుడు రోజు ఒక బకెట్లో వేసేసుకోవడం, మనకి ఇంకేమీ రాదు, లేదంటే ఉన్నదంతా పోతుంది, లేదంటే వేపాకు నీళ్ళలో కలిపేసుకొని ఆ పేస్ట్ అంతా పూసేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా మిస్టేక్స్ చేస్తుంటారు కొంతమంది. అండ్ తలకు పెట్టుకున్న నూనెని తీసుకొని ఎండ్ ఆఫ్ ఇలా ఫేస్ అంతా రుద్దేసుకుంటారు, అది చేయకండి. బికాస్ దానివల్ల కూడా పింపుల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈ ఏరియాస్ లో పిగ్మెంటేషన్స్ రావడం అలాంటిది కూడా కామన్. ఇవి వెరీ కామన్ మిస్టేక్స్. అండ్ స్నానం కొంతమంది రోజు 1/2 hour 1 hour అలా చేస్తుంటారు, అది కూడా నాట్ రైట్. మినిమం 5 to 10 minutes ఇస్ మాక్సిమం టైం. స్నానం చేసేటప్పుడు లోఫా వాడడం చాలా మంది కామన్ గా వాడు, అది కూడా డెఫినెట్లీ నాట్ అడ్వైజ్డ్. అండ్ తల స్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకోవచ్చు, డాండ్రఫ్ ఉంటే మాత్రం ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. అలాంటి చిన్న కరెక్షన్స్ సింపుల్ గా అందరూ చేసుకోవచ్చు. అండ్ నైట్ పడుకునే ముందు చాలా మంది ఫేస్ వాష్ చేసుకోరు, లేదంటే మేకప్ తీసేయకుండా పడుకోవడము, ఇలాంటివి అవాయిడ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సింపుల్ స్కిన్ కేర్ లో. అంటే ఇప్పుడు ఐ మీన్ స్నానం చేసినప్పుడు ఫేస్ వర్క్ వచ్చేసరికి క్లెన్జింగ్, దెన్ టోన్ ఖచ్చితంగా చేయాలన్నా? టోన్ పర్సనల్ గా నేను కూడా చేయండి చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్. అన్ని ఈ డోంట్ నీడ్. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ గుడ్ సీరమ్స్, ముందు ఏంటంటే సీరమ్స్ లేదు, క్రీమ్స్ ఒకటే ఉండినాయి అనే రీజన్ కోసము పోర్స్ ఎక్కువ. యూజువలీ టోనర్ ఏంటంటే ఐ వుడ్ సజెస్ట్ మరీ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు తొందరగా వాళ్ళ ఫేస్ ఆయిలీ అయిపోతుంది ఏదైనా క్రీమ్స్ పెట్టుకోగానే, అలా ఉండేవాళ్ళు యూజ్ చేయాలి. రొటీన్ గా ఇన్ని చేయాలి అనే థాట్ ప్రాసెస్ కి దే నెవర్ స్టార్ట్ ఏ స్కిన్ కేర్ చాలా మంది. అండ్ ఇట్ ఈస్ నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్ కదా, ప్రతి ఒక్కరు అన్ని ఎక్కడ కొంటారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు బీ రియలిస్టిక్. సజెస్ట్ పేషెంట్ చెప్పే ముందైనా మనం వాడేటప్పుడైనా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటేనే కన్సిస్టెంట్గా వాడతారు. ఏదైనా స్కిన్ కేర్ ఎఫెక్టివ్నెస్ ఉండాలి అంటే కన్సిస్టెంట్గా వాడటం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టార్ట్ చేయగానే వారికి నేను తెల్లగయ్యానా నా స్కిన్లో డిఫరెన్స్ ఉందా అనే థాట్ ప్రాసెస్లోనే ఉంటారు చాలా మంది. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎనీథింగ్ టు వర్క్ అట్లీస్ట్ ఒక 1 month మనం టైం ఇవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ సీ సమ్ ఆబ్వియస్ చేంజెస్ యాక్చువల్లీ.
తెల్లగా అవ్వాలన్న పిచ్చి ఎందుకు ఉంటుంది అంటారు? మన సొసైటీ అలా నార్మ్స్ క్రియేట్ చేసింది. తెల్లగా ఉన్నారంటే వాళ్ళు అందంగా ఉన్నారు అనే సొసైటీ మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి అది మన బ్రెయిన్ లో ఫీడ్ చేసేసారు. సో అందుకోసమే వీఆర్ బిహైండ్ ఇట్. నిజంగా చెప్పాలి అంటే ఎవ్రీ స్కిన్ టోన్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఈ స్కిన్ టోన్ ని పట్టుకొని మార్కెట్ లో ఎంతమంది మిలియన్స్ డాలర్స్ దే ఆర్ మేకింగ్ మనీ. బికేమ్ బిజినెస్, బిగ్ బిజినెస్. నో, అండ్ చాలా మంది తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్లోనే చూస్తాను ఎంతమంది స్టాఫ్ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు ఈ ఫేర్నెస్ పిచ్చి కోసం. నో, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అండ్ మనం ఫస్ట్ ఇది తెల్ల కోసం ఇంకోటి వెళ్తున్నారు, ఇంకో ప్రాబ్లం కొని తెచ్చుకున్నారు. స్టెరాయిడ్స్ పెట్టి పెట్టి స్కిన్ పైన పింపుల్స్, హెయిర్ గ్రోత్, ఇరిటేషన్, డ్రైనెస్, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. చాలా మంది స్కిన్ లైటనింగ్, స్కిన్ లైట్, స్కిన్ షైన్, ఐ మీన్ ఆ ట్యాగ్స్ ఆన్ ద ప్రొడక్ట్స్ మీరు Yes, చూసేస్తారు, yes. కొనేస్తారు. డెఫినెట్లీ నాట్ ఏ వర్త్ ఇట్ ఇన్వెస్ట్మెంట్. ఇవి ఖచ్చితంగా క్యాన్సర్ ని కాజ్ చేస్తాయంటారు. స్కిన్ దట్ ఈస్ నాట్ ట్రూ. కానీ ఈజీలీ సెన్సిటివిటీ, ఇరిటేషన్ లాగా ప్రోన్ అయిపోయి వాళ్ళు సన్లైట్ కి సెన్సిటివ్ అయిపోతారు. ఎక్సెసివ్ స్టెరాయిడ్స్ కానీ హైడ్రోక్వినోన్ పర్టికులర్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూస్డ్ ప్రోడక్ట్. దానివల్ల రివర్స్ పిగ్మెంటేషన్ అలాంటి కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అవుతారు, సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాని క్యాన్సర్స్ ఏమీ రాదు. ఓకే. సో అంటే చాలా మంది సెలబ్రిటీస్ ని మనం చూస్తుంటాం కదా, వాళ్ళకి ఎక్కువ శాతం స్కిన్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వై ఈజ్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేర్లొద్దు. అలా కాదు, స్కిన్ క్యాన్సర్ కాదండి, మల్టిపుల్ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ. ఐ నో డెఫినెట్లీ ఈవెన్ సినీ ఫీల్డే కాదు, అన్ని ఫీల్డ్స్ క్యాన్సర్ తో పీపుల్ హ్యావ్ సఫర్. బట్ దట్ ఈస్ నాట్ ఎక్స్క్లూసివ్ స్కిన్ క్యాన్సర్. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ తో సఫర్ అయ్యారు, కొంతమంది సర్వైకల్, డిఫరెంట్. Exclusive skin cancer is not the thing. Okay. And skin cancer is not just only because of external applications. It can be because of the family history, వాళ్ళ exposure to the sun ఎంత ఉంది, ఆ tendency బట్టి వస్తుంది. అంతేకాని it is not one usual thing which leads to skin cancer. అయితే వీళ్ళు ఎక్కువ మేకప్ లో ఉంటారు, అవర్స్ అండ్ అవర్స్, డేస్ అండ్ డేస్ అదే పనిలో ఉంటారు కదా, ప్లస్ టూ మచ్ ఆఫ్ లైటింగ్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో విల్ ఇట్ కాజ్ క్యాన్సర్? లైట్ ఎక్స్పోజర్ అంటే అది వాళ్ళు ఉండేది యూజువల్లీ ఏంటంటే ఇవి ఇండస్ట్రీలో యూజ్ చేసే లైట్స్, దోస్ లైట్స్ డోంట్ కాజ్. అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ విచ్ ఈస్ ద రీజన్ ఫర్ ద స్కిన్ క్యాన్సర్స్ అండి. మేకప్ ప్రోడక్ట్స్ ప్రాబబ్లీ ఐ థింక్ ఎవ్రీవన్ విల్ బి టేకింగ్ కేర్ టు రిమూవ్ ఇట్ యాజ్ కీపింగ్ ద షార్ట్ టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో దానివల్ల అయితే ప్రస్తుతానికి క్యాన్సర్ వచ్చింది అనే పర్టికులర్ ప్రోడక్ట్ అయితే వి కాంట్ లేబుల్. అలా అయితే ఐ డోంట్ థింక్ మేకప్ వల్ల అయితే క్యాన్సర్స్ వచ్చాయని అయితే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ స్టేట్మెంట్. మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, బేసికలీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక డిసీజ్ కి ఒక్కటే రీజన్ ఉంటుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే రోల్. ఫ్యామిలీ హిస్టరీ, మన డైట్, స్ట్రెస్, అదర్ టాపికల్ థింగ్స్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, సన్లైట్, ఎవ్రీథింగ్. అయితే సెలబ్రిటీ స్కిన్ కేర్ గురించి ఎక్కువ పాపులర్ గా ఉంటుంది కాబట్టి అసలు వాట్ దే యూజ్ అంటే ఏం చెప్తారు? ఒకటి వాడు, దే యూజ్ మల్టిపుల్ థింగ్స్. అండ్ పర్టికులర్లీ ఏంటంటే జస్ట్ ఓన్లీ మేకప్ తోనే కాదు, దే ఆల్సో హ్యావ్ ఎ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే అట్లీస్ట్ దే స్పెండ్ 2 to 3 hours ఇన్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ వర్కౌట్స్ లో చేస్తారు, అది ఇంపార్టెంట్. డైట్, ఎంత హెల్తీ డైట్ తింటాం, వాట్ యూ ఈట్, యువర్ స్కిన్ ఆర్ యువర్ బాడీ ఇస్ వాట్ యూ ఈట్, ఆ స్టేట్మెంట్ మనం డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయాలి. దాంతో పాటు డెఫినెట్లీ ఎస్ యూజ్ చేసే స్కిన్ కేర్, దానిపైన అవుట్పుట్ ఈస్ ద మేకప్ ఆల్సో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూడాలి. మనం ఏంటంటే ఆన్ స్క్రీన్ చూడంగానే అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, అదొక్కటే మనకు కనిపిస్తుంది. బిహైండ్ ద సీన్స్ ఎంత చేస్తున్నా అనేది కూడా వీ హ్యావ్ టు నో. మనం వాళ్ళ మేకప్ ప్రోడక్ట్సే కాదు, మనం వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే అట్లీస్ట్ మనం ఫిజికల్ యాక్టివిటీ 2-3 hours మనం చేయలేము, ఎవ్రీవన్ కాంట్ డూ. అట్లీస్ట్ ఒక ½ an hour మనం వర్కౌట్ చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం. అంటే జంక్ పర్టికులర్లీ ఇప్పుడు మెయిన్ థింగ్, బ్యాడ్ థింగ్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ స్టైల్ ఈస్ ఫుడ్ అండి. దానివల్ల డెఫినెట్లీ స్కిన్నే కాదు, అదర్వైజ్ గట్ హెల్త్ కానీ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ పెరగడానికి రీజన్ ఇదే, ఒబేసిటీ. ఇవన్నీ దీస్ ఆల్ హ్యావ్ మోర్ ఇష్యూస్. అండ్ స్కిన్ కేర్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అవి కాకుండా అడిషనల్లీ దే టేక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజువలీ గ్లూటథైన్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి. ఇవన్నీ రొటీన్గా వాళ్ళ ఓరల్ కన్సంప్షన్స్ కానీ ఆర్ సమ్టైమ్స్ ఐవి ఇంజెక్షన్స్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ ఆన్, కాదని నేను అనట్లేదు. కానీ ఫర్ ఎ కామన్ మ్యాన్ యూస్కి అది ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ చాయిస్. అంటే ఇంజెక్షన్స్ వరకు వెళ్ళాలి అని అయితే నేను డెఫినెట్లీ ఎంకరేజ్ చేయను, అంటిల్ అన్లెస్ దే హ్యావ్ సమ్ ప్రెసింగ్ కంపల్షన్స్ అండ్ దే ఆర్ వెరీ క్లియర్ హౌ మచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దేర్ యూజ్ అనేది, దాన్ని బట్టి వి విల్ ప్లాన్. అండ్ బోటాక్స్ ఫిల్లర్స్ కూడా ఉంటాయి.
బొటాక్స్ ఫిల్లర్స్ ఓకే, అంటే రొటీన్ గా కాకుండా ఓవర్ ఫిల్లింగ్ అయితే డెఫినెట్లీ నాట్ సజెస్టెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏంటంటే ఇప్పుడు కొద్ది కావాలి అంటారు, మళ్ళీ అది ఇంకా కరిగిపోకముందే దాని మీద యాడ్ ఆన్ చేసేసుకొని ఇలా ఫేసెస్ మనం చూస్తే కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళది ఇంత పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఫేస్. వాళ్ళు టీనేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫేసెస్ చూస్తే చూడడానికి ఏమో ముడతలు కనిపించదు ఫేస్ మీద, కానీ సైజ్ ఆఫ్ ద ఫేస్ లుక్స్ యాజ్ ఇఫ్ బ్లోటన్. అవన్నీ డెఫినెట్లీ బొటాక్స్ ఎస్, దాని ఎఫెక్ట్ డెఫినెట్లీ 6 months కంటే ఉంటుంది, కంప్లీట్ గా వీన్ ఆఫ్ అయిపోతుంది. సో నాట్ ఎ ప్రాబ్లం. సో అసలు ఈ బొటాక్స్ ఫిల్లర్స్ ని ఎందుకు యూజ్ చేస్తారు, అవి ఎలా పనిచేస్తాయి? బొటాక్స్ అనేది యాక్చువల్లీ ఒక కంపెనీ అండి, బట్ అదర్వైజ్ దాంట్లో ఉండే కంటెంట్ ఇస్ బొటులినం టాక్సిన్. అది మన ఫేస్ మీద ఉండే ముడతలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మైల్ చేసినప్పుడు ఈ కార్నర్స్ లో ఇలా అన్నప్పుడు వచ్చే లైన్స్, కానీ ఇలా కోపంగా చూసినప్పుడు వచ్చే ఫ్రౌన్ లైన్స్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్ లైన్స్ అంటారు. ఈ లైన్స్ విత్ ఏజ్ ప్రామినెంట్ అయిపోతాయి, అండ్ దాని వల్ల స్కిన్ పైన ముడతల్లాగా అంటే గీతల్లాగా కనిపించడం స్టార్ట్. సో విచ్ పీపుల్ డోంట్ లైక్, దే వాంట్ టు లుక్ యంగ్, ఆర్ ఆ ఏజింగ్ అనేది తక్కువ కనిపించాలి ఆన్ స్క్రీన్ కానీ, ఆర్ మనకైనా పర్సనల్గా యూ ఫీల్ యూ వాంట్ టు లుక్ యంగ్ అన్నప్పుడు ఈ బొటాక్స్ ఆ ఎక్స్ప్రెషన్ లైన్స్ ని లైటన్ చేయడానికి వి యూస్. ఇంతకుముందు ఎలా ఇచ్చేదంటే బొటాక్స్ ఇవ్వంగానే అసలు ఆ మజిల్ ఇంకా యాక్ట్ చేయలేదు అనంత చేసేవారు. సో దానివల్ల బొటాక్స్ చేసుకుంటే ప్లాస్టిక్ ఫేసెస్ అయిపోతాయి, అంటే వాళ్ళు స్మైల్ చేయలేరు, ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అదేమి కనిపించట్లేదు ఫేస్ లోనే. బట్ నౌ దట్ కాన్సెప్ట్ హ్యాస్ కమ్ డౌన్, అంటే పేషెంట్ కొద్దిగా ఎక్స్ప్రెషన్ ఉండనివ్వాలి, లేదు అంటే ఆ చేసినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ దే లైఫ్లెస్ లాగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఎస్పెషల్లీ యాక్టర్స్ లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇస్ అల్టిమేట్ థింగ్. వాళ్ళు నవ్వినప్పుడు ఆ లైన్స్ కనిపించితేనే జనాలకి తెలుస్తుంది కదా వాళ్ళు నవ్వుతున్నారు. సో డెఫినెట్లీ ద అమౌంట్ ఆఫ్ బొటాక్స్ అంటే హై డోసెస్ కాకుండా నా లో డోసెస్ లో ఇవ్వడము, లిమిటెడ్ డోసెస్ లో ఓన్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ రిక్వైర్మెంట్, అలా వీ కెన్ టైలర్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పర్సన్. ఓకే. అది ఫిల్లర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్లర్స్ ఇస్ నథింగ్ బట్ ఫిల్ ద స్పేస్. సో మనకి ఎక్కడైనా వాల్యూమ్ లాస్ అయింది, ఇప్పుడు కంపారిటివ్లీ నా చిన్నగా ఉంది, అది నేను పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను, డెఫినెట్లీ ఎస్ యూ కెన్ డూ. చీక్స్ విత్ ఏజ్ ఏమవుతుందంటే జారిపోతుంది, ఇలా కిందికి వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ చీక్ యూ షేప్ బ్యూటీ ఏంటంటే మనకి చీక్ మీద ఇక్కడ లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అది దట్ ఈస్ ద బ్యూటీ. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ వన్ వాంట్స్ టు లుక్ దేర్ చీక్ బోన్ వెరీ ప్రామినెంట్. అది ఓజీ కర్వ్ అంటారు, బ్యూటీ కర్వ్ లాగా. సో ఆ చీక్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంటారు. నోస్ కొద్దిగా ఇంకా షార్ప్ నోస్ అవ్వాలి అనుకుంటారు. లిమిటెడ్ ఫీచర్స్ లో మాత్రమే ఫిల్లర్స్ తో కరెక్ట్ చేయొచ్చు, అన్ని ఫీచర్స్ ని మనం చేయలేము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫిల్లర్స్ లో హైడ్రేషన్ ఫిల్లర్స్ అని, యాంటీ ఏజింగ్ ఫిల్లర్స్, వేర్ దే కాజ్ డిఫ్యూజింగ్ వాటర్ ని కలెక్ట్ చేసుకొని స్కిన్ రేడియన్స్ ని గ్లోని ఎన్హాన్స్ చేస్తుందని, అండర్ ఐ పర్టికులర్లీ గుంతలాగా కనిపిస్తుంది, కొన్ని రీజన్స్ ఆఫ్ డార్క్ సర్కిల్స్ లో గుంతలాగా ఉండడం అనేది ఇస్ వన్ కాజ్. సో ఆ ఏరియాస్ లో కూడా ఈ ఫిల్లర్స్ హెల్ప్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు కొంతమంది హ్యాండ్స్ కూడా తీసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ అంత ముడతల్లా కనిపిస్తుందని ఇక్కడ కూడా ఫిల్లర్స్ తీసుకుంటారు. హ్యాండ్ ఫిల్లర్స్, బాడీ ఫిల్లర్స్ అక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బార్బీ బొటాక్స్ అని కొత్తగా నారో నెక్ కనిపించడానికి, షోల్డర్స్ ఎక్కువ ప్రామినెంట్ గా కూడా కనిపించకుండా ఈ మజిల్స్ లో దే టేక్ బొటాక్స్, బార్బీ బొటాక్స్ అంటారు అది. సో నెక్ పొడవుగా కనిపించి సన్నగా కనిపించడానికి. ఈ మాఫియాలో జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, వీ డోంట్ నీడ్ టు బి బిహైండ్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ ఈస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అలా ఏం అవసరం లేదు, అంటే మనుషుల మీద ఈ పర్టికులర్ స్టాండర్డ్ లో ఉంటేనే మీరు ఈ సొసైటీలో ఉండగలరు, ఈ రేంజ్ లో ఉండగలరు అనేంతగా థింగ్స్ ఆర్ ఎవాల్వింగ్. అంటే ఇప్పుడు ఈవెన్ కాఫ్ మజిల్స్ కూడా సన్నగా కనిపించడానికి, అంటే ఇప్పుడు పీపుల్ వేర్ 3/4 కదా, ఆర్ దే వేర్ ఫ్రాక్స్ లాగా స్లిమ్ లెగ్స్ కనిపించడానికి, దానికి కూడా బొటాక్స్ చేస్తారు. జుట్టుకి చేయరావా? జుట్టు కూడా చేస్తున్నారు, మర్చిపోయాను అది. ఎస్, బొటాక్స్ ఈజ్ ఈవెన్ నౌ డన్ ఫర్ ద హెయిర్, యాంటీ హెయిర్ లాస్ లాగా అది కూడా వాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ బొటాక్స్ ఇస్ నౌ బీయింగ్ అగైన్ గెయినింగ్ పాపులారిటీ. అంటే మనం హెయిర్ స్ట్రెంథనింగ్ చేసే బొటాక్స్ ఇంకోటి, హెయిర్ గ్రోత్ కోసం చేసే బొటాక్స్ ఇంకోటి. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న బ్రింకిల్స్ కోసం చేసేది స్కాల్ప్ లో కూడా వేస్తుంది. పిఆర్పీలు, జిఎఫ్సి పిఆర్పీలు ఇవన్నీ విన్నాము. నెక్స్ట్ అది కూడా చేస్తుంది. ఎస్. సో అసలు ఈ గేమ్ చేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అల్టిమేట్ గా జనాల మీద నుంచి ఏం కావాలి? వాళ్ళ జనాలు ఆర్ నాట్ అ ర్యాట్స్ కదా. ఎస్. అల్టిమేట్ గా వాళ్ళ గోల్ ఏంటంటారు? ఇంక్రీస్డ్ పీపుల్ యూసేజ్. ఎన్ని రోజులని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. Yes, the market is growing like that. Demand has grown like that. Population is growing. Awareness is increasing.
ముందు మనకి ఏం తెలుసు అంటే ఒక సెలబ్రిటీ ఏం చేసుకుంటున్నారనే విషయం కూడా మనకు బయటకు తెలియదు, వీళ్ళకి ఏం చేంజ్ అయింది అనేది కూడా మనకు తెలియదు. బట్ నౌ అవేర్నెస్ ఇంక్రీజ్ అయింది. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్స్ అండ్ వీ ఆల్సో ఆర్ అఫోర్డబుల్ నౌ, వీ వాంట్ టు గెట్ ఇట్ డన్. అలాంటి అన్ని రీజన్స్ అండ్ సోషల్ మీడియా ప్రెషర్, దట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఇస్ మేకింగ్ ఎవ్రీ వన్ ఫాల్ ఇన్ టు దిస్ రేస్ ఆఫ్ గెటింగ్ బెటర్. అండ్ సోషల్ మీడియాలో మళ్ళీ ఫిల్టర్స్ కూడా వచ్చి ఇవన్నీ వేసుకోవాలి, మళ్ళీ ఫిల్టర్ వేసుకోవాలి. అలా లేకపోతే బతకలేము అన్నట్టు అయిపోయింది. ఆఫీస్ దెన్ విల్ టాక్ అబౌట్ STDs. Do you treat STDs? ఎస్, ట్రీట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్, అంటే పేషెంట్ ఆ STD అనగానే భయపడిపోతున్నారు. అంటే అది ఎలాంటి STD అని కూడా తెలియదు. జస్ట్ ఏంటంటే STD అనే మాటకి నేను తప్పు చేశాననే గిల్ట్లోకి వెళ్ళిపోయి ఎంత బ్యాడ్ ప్రెషర్లోకి వెళ్తున్నారంటే దట్ ఈస్ వన్ థింగ్. Premarital sex, that is more problematic these days. They know consequences, but when they are facing the problem, they are not able to take it. So understand, మన society we are becoming advanced ante doesn't mean that we are ready to take all the complications. So I would definitely suggest think before whatever you do. దాని తర్వాత ఏంటంటే ఎంత డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్, అది ట్రీటబుల్ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళ దేశం నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో definitely be thoughtful before doing anything అనేది is my big advice to all the teenagers or whatever people. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గిల్ట్ లో వస్తారు అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ అంటే మీరు కంఫర్టబుల్ చేసి క్యూర్ చేసిన తర్వాత వాళ్ళ గిల్ట్ లో నుంచి బయటకు వస్తారా, ఇంకా ఫర్ ఎవర్ అక్కడే ఉండిపోవడం? బయటికి వస్తారు, కానీ ఆ భయం ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ మన వచ్చిందా కొద్దిగా అవ్వంగానే ఏమన్నా difficulty or inconvenience, they start going back into that fear అన్నమాట. they come running again, ఏమైనా అయిందా, మళ్ళీ వచ్చేసిందా ప్రాబ్లం ఏమైనా అనేది. ఇట్ ఈస్ నాట్ అలా ఏం లేదు. ముందు ఏమంటే ప్రామిస్క్యూటీ వాజ్ మోర్ పర్టికులర్లీ ఇన్ మేల్స్ అనేది ఉండేది, కానీ బట్ నౌ ఆల్మోస్ట్ ఐ సీ నా ప్రాక్టీస్లో అడిగితే ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్సిడెన్స్ అని చెప్తాను నేను ఇప్పుడైతే. ఈవెన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ సఫర్ విత్ ద సేమ్ థింగ్. Glutathione, why is it become so popular? బికాస్ ఎందుకు పాపులర్ అయింది అంటే ఒకటి వైట్నింగ్కి హెల్ప్ చేస్తుందనే రీజన్ కోసం. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ కాంపోనెంట్ ఇన్ ద బాడీ. సో దాన్ని మనం ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు. సో ఏ దానికైనా సైడ్ ఎఫెక్ట్స్ లేవంటే ఇట్ విల్ గో ఇన్ టు ద డెఫినెట్లీ నాట్ వర్కింగ్. సో దాన్ని అయితే స్పెండ్ చేయగలరు. మనీ అయితే ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్, యూ స్పెండ్ ఆన్ క్రీమ్ ప్రాబబ్లీ అండ్ సీరం సమ్ రోల్. అంటే సెన్సిటివ్ స్కిన్ ఉంది, ఇంకా నేను ఏది వాడలేకపోతున్నాను, it has some problem. Oral or IV, you can use only on doctor's advice. But IV also, realistic expectations. అంటే నేను ఇంత తెల్లగా అయిపోతాను అనే ఎక్స్పెక్టేషన్తో ఉంటే మాత్రం definitely you will not be happy end of the day. Will it change, ma? Probably 1, maximum 2 tones అనే చెప్తాను అంతే. బట్ నాట్ లైక్ 6th నుంచి 1 స్కిన్ టైప్కి వచ్చేస్తాను. 6 is the darker tone, 1 is the most fair tone అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తానంటే మాత్రం no, you are not doing, I am not doing it అనేది పేషెంట్కి అయితే నేను చెప్పేస్తాను. ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్? ఎక్స్పెన్సివ్ ఎస్ డెఫినెట్లీ, బట్ మనం అంత పెట్టిన మనకి అంత రిజల్టా అనేది పేషెంట్ ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే ఐ డినై సమ్టైమ్స్ ద పేషెంట్ వెరీ ఓపెన్లీ చేయగలను, బట్ నేను చేయట్లేదు అని దే గో టు అదర్ క్లినిక్స్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ అండ్ దే గెటింగ్ ఇట్ అని ఈవెన్ సెలూన్స్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఈ హైడ్రా ఫేషియల్ అని గ్లూటాథియోన్ ఐవీస్ అని ప్రతి చోట వచ్చేసాయి మ్యామ్. ఎస్, ఏంటంటే ద థింగ్ ఈస్ పీపుల్ డోంట్ నో నీకు ఎంత వస్తుంది చేంజ్ అనేది అర్థం చేసుకోరు. అసలు ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, అది అవసరమా కాదా అనేవి బేసిక్ థింగ్స్ ఆలోచించుకుంటే ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ డన్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ పర్టికులర్లీ క్లోదింగ్, వెరీ టైట్ క్లోదింగ్. ఇప్పుడు వెరీ కామన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నారు, చాలా కామన్ గా చూసేది ఫంగల్ ఇన్ఫెక్షన్ గ్రాయిన్ ఏరియాస్ లో, అండ్ దానికి ఓవర్ ద కౌంటర్ క్రీమ్స్ తెచ్చి పెడుతున్నారు. ఐ డెఫినెట్లీ డోంట్ సజెస్ట్, ఎందుకంటే టైట్ జీన్స్ అండ్ అలా పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే జీన్స్ దే హ్యావ్ టు వేర్ లూజ్ క్లోదింగ్, కాటన్ క్లోదింగ్, ఎవ్రీడే వాష్ క్లోత్స్ అండ్ ఇన్నర్స్ ఆల్సో టు బి వాష్డ్ ఇన్ హాట్ వాటర్. ఇవన్నీ దే నీడ్ టు టేక్ కేర్. కొంతమందికి బంప్స్ మీద కూడా యాక్నీ వస్తుంది, లాంగ్ సిట్టింగ్ అవర్స్ వల్ల ఈ బంప్ యాక్నీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ టైట్ క్లోదింగ్, దీనికి కూడా టైట్ క్లోదింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అనమాట. సో ఇవి కొద్దిగా అవాయిడ్ చేసుకొని సమ్ సింపుల్ క్లిండామైసిన్ బేస్ లోషన్ అప్లై చేసుకుంటే ఆ పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఏదైనా సెగకట్టలు కానీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ లాంటివి అవుతే సెల్ఫ్ ట్రీట్ చేసుకోవడం కూడా ఐ డోంట్ అడ్వైజ్ ఇన్ ద జెనైటల్ ఏరియాస్. కాకపోతే ఏంటంటే చాలా మంది మొహమాటానికి నా గురించి ఏమనుకుంటాను అనే రీజన్ కి దే డోంట్ అప్రోచ్ ఎనీవన్.
బట్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. యూ డోంట్ నీడ్ టు లేబుల్ ఎనీవన్. ఎవరు డాక్టర్స్ ఆస్క్ బికాస్ దే నో ఏ దానికి ఎందుకు వస్తుంది అనేది. సో దే కెన్ ప్రాపర్లీ హెల్ప్ యూ దాన్ యూ సెల్ఫ్ ట్రీటింగ్. సో ఏ ప్రాబ్లం ఉన్నా యూ మీట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ డెర్మటాలజిస్ట్, దే కెన్ హెల్ప్. అంటే నిద్రపోయేటప్పుడు ఇన్నర్స్ వేసుకోవడం అనేది ఎంత అడ్వైజబుల్? అదైతే డెఫినెట్లీ ఐ వుడ్ సే దానికి ఐఎమ్ నాట్ అగేన్స్ట్. తీసేయాలని అయితే ఐ డోంట్ సజెస్ట్. దట్ ఈస్ నార్మల్. బట్ ఓన్లీ థింగ్ ఎక్కువ స్వెట్ అవుతారు, వాళ్ళకి మరీ టైట్, కొంతమంది షేపర్స్ వాడుతుంటారు టైట్ గా ఉండే, అలాంటివి అయితే డెఫినెట్లీ దే నీడ్ టు చేంజ్ టు ద నార్మల్ థింగ్స్ సో దట్ ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ ఎక్కువ అవుతాయి. లేదంటే కాటన్ ఆర్ హాయిజరీ వాట్ ఎవర్ కంఫర్టబుల్ సైజ్. షేపర్స్ అలాంటివి అయితే డెఫినెట్లీ దే నీడ్ టు స్వెటింగ్ ఉంటే ట్వైస్ బాత్. ఎవ్రీ టైం వి హావ్ టు వాష్ ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. సో చాలా మంది అంటే మళ్ళీ స్కిన్ కేర్ వచ్చేసరికి చాలా మంది హోమ్ స్కిన్ కేర్ ఎక్కువ వాడేస్తుంటారు. కిచెన్ స్కిన్ కేర్ ఎస్పెషల్లీ కిచెన్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ముఖం మీద ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇది ఎంత అడ్వైజబుల్ అంటారు? పర్టికులర్లీ కిచెన్ ప్రొడక్ట్స్ అంటే పండ్లు, మోస్ట్ కామన్లీ షుగర్, హనీ, మీరు అన్నట్టు రైస్ ఫ్లోర్, కాఫీ పౌడర్, ఇంకా బేసన్, టర్మరిక్, లెమన్, ఇవి మోస్ట్ కామన్లీ యూజ్ ప్రోడక్ట్స్. అండ్ ఈవెన్ కొంతమంది కుకుంబర్, పొటాటో, టొమాటో ఇవి కూడా చాలా కామన్ గా పెడుతూ ఉంటారు. ఎస్ అంటే హోమ్ కేర్ లో వచ్చేసరికి పపాయ కూడా డెఫినెట్లీ వీ కెన్ ఇంక్లూడ్ అన్నిట్లో. అండ్ ఈవెన్ మిల్క్, యోగర్ట్, పెరుగు అవన్నీ కూడా చాలా మంది కామన్లీ యూజ్ ఇన్ ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్ని ప్రోడక్ట్స్ లో ఎందుకు ఇవన్నీ పాపులర్ అంటే వన్ ఆర్ ది అదర్ ఇంగ్రీడియంట్ ఉన్నాయి వీటిల్లో, యూస్ఫుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు సెన్సిటివిటీ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి వాళ్ళు అది చేస్తున్నారు, అంత ఓపిక చేస్తున్నారంటే ఇంకేదో కూడా చేస్తుంటారు బేసికల్లీ. అది ఇంకో ఇష్యూ. అండ్ జస్ట్ అప్లై చేసుకొని కాకుండా దాన్ని మళ్ళీ వేసి రబ్ చేస్తారు. ఆ స్క్రబ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైస్ ఫ్లోర్, బేసన్ లో మైక్రో పార్టికల్స్ ఉంటాయి. దే క్యాన్ అబ్రేడ్ యువర్ స్కిన్. అంటే ఒక లేయర్ లాగా శాండ్ పేపర్ లాగా రబ్ చేసేసి ఒక లేయర్ ఆఫ్ స్కిన్ కూడా తీసే ఛాన్స్ ఉంటుంది. ఈ షుగర్ పార్టికల్స్ కానీ కాఫీ పౌడర్ స్క్రబ్స్ కూడా అదే ప్రాబ్లం. దే డూ లాట్ ఆఫ్ స్క్రబ్బింగ్ అండ్ మిక్సింగ్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. మనం మిక్స్ చేసినప్పుడు ఒకదాన్ని ఒకటి కాంబినేషన్ విల్ నాట్ వర్క్ వెల్. సో దట్ ఆల్సో విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆలోవెరా డైరెక్ట్ చెట్టు నుంచి తీసి పెడుతుంటారు. కొంతమంది జ్యూస్ చేసి, కొంతమంది ఐస్ క్యూబ్స్ చేసి. దట్ ఈస్ ఓన్లీ సూదనింగ్. కానీ ఏ ప్రాబ్లమ్ని అలోవెరా డైరెక్ట్ గా ట్రీట్ చేయలేదు. ఓన్లీ సూదనింగ్ ఆర్ హైడ్రేషన్. ఈవెన్ హైడ్రేషన్ లో కూడా ఓన్లీ అలోవెరా జెల్ పెడితే కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అలోవెరా జెల్ ఎప్పుడైనా పెట్టుకొని చూడండి. ఓన్లీ అది పెట్టుకుంటే సరిపోదు. యూ నీడ్ ఫర్ ఇట్ ఇంకో కాంబినేషన్ లో వాడడం ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో అందుకోసమే అదొక్కటే చేసి నా స్కిన్ కేర్ బాగుండాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ దీస్ డేస్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ జ్యూస్ పెట్టి డాండ్రఫ్ తగ్గించడానికి ట్రై చేస్తుంటారు. తనకి పెరుగు పెట్టి మెంతులు పెరుగు కలిపి పెడుతుంటారు. ఇవన్నీ దే విల్ వర్క్ యాజ్ ఎ హ్యాక్స్ డెఫినెట్లీ. ఎందుకంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంది, లెమన్ లో యూ హ్యావ్ సిట్రిక్ యాసిడ్. ఇవి ఇన్హిబిటరీ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆ ఫంగస్ ని పెరగకుండా ఆపడం వల్ల టెంపరీగా బెటర్ అవుతుంది. కానీ ఇట్ డజంట్ గో అవే కంప్లీట్లీ. ఆర్ సివియారిటీ చాలా ఉన్నప్పుడు పనిచేయి. మినిమల్ గా ఉన్నప్పుడు ప్రాబ్లీ హోమ్ రెమెడీ క్యాన్ వర్క్. సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అది పనిచేయదు. అండ్ డెఫినెట్లీ కొన్ని చాలా డేంజరస్ హ్యాక్స్ చేస్తుంటారు. ఈ వెల్లుల్లి తీసుకెళ్లి పింపుల్ మీద పెట్టేస్తుంటారు కొంతమంది. దాంట్లో స్ట్రాంగ్ కాస్టిక్ ఏజెంట్ అంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. వాటి వల్ల బర్న్ అయ్యి నల్ల మచ్చపడి గుంత పడిన వాళ్ళని కూడా చూసాను. అలాంటి గార్లిక్లు పెట్టడము, లేదంటే సున్నం తీసుకొచ్చి స్కిన్ ట్యాక్స్ మీద పెట్టడము, పులిపిర్ల మీద, అలాంటివన్నీ చేస్తుంటారు. డెఫినెట్లీ అలా చేయకూడదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. టూత్ పేస్ట్ ని పింపుల్ మీద పెడుతుంటారు. ఇవన్నీ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్ హ్యాక్స్. ఏదైనా దెబ్బ తగలంగానే పసుపు పెట్టేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే దాంట్లో క్యూరికమిన్ విచ్ అది బ్లీడింగ్ ఆపడానికి హెల్ప్ అవుతుంది. సో అంతేకాని బట్ దట్ ఈస్ నాట్ లైక్ యాంటీ బ్యాక్టీరియల్ అవన్నీ ఉండే వెరీ మినిమల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దాన్ని క్లీన్ చేయకుండా అలాగే లేయర్స్ పెట్టడం వల్ల దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ లైక్ ఏ ఫారిన్ బాడీ. అండ్ మనకు అంత ప్యూర్ ఫార్మ్స్, మనకి పూర్వకాలంలో వచ్చినంత ప్యూర్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు దొరకట్లేదు. సో ఆ రీజన్స్ కోసం కూడా వీ కాంట్ రిలై కంప్లీట్లీ ఆన్ ద న్యాచురల్ ఫార్మ్స్. ఇప్పుడు పపాయ పీల్ అన్నారు. ఎస్, పపాయ పీల్ లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఒక మంచిగా ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. అప్లై చేసినప్పుడు ఒక డెడ్ స్కిన్ లేయర్ ని పోతుంది దానివల్ల. సో ఆ రీజన్ కోసం బట్ డెఫినెట్లీ మనకు గ్లో కనిపించినట్టు ఉంటుంది. కానీ అది మీ స్కిన్ టైప్ కి, పర్టికులర్లీ యాక్నీ ఉన్న, ఎగ్జిమాస్ ఉన్న, పింపుల్ క్రీమ్స్ వాడుతున్నప్పుడు ఆర్ మేకప్స్ అప్పుడే క్లీన్స్ చేసేసి తీయంగానే నాకు మళ్ళీ పోవాలి అని, లేదంటే ఏదైనా అవుట్డోర్కి వెళ్ళొచ్చింటారు,
హాలిడే, నాకు అప్పుడే ట్యాన్ పోవాలని అవన్నీ చేస్తుంటారు. అప్పుడు సన్ బర్న్ ఇలా స్కిన్ మీద కూడా ఇలాంటి హ్యాక్స్ చేసినప్పుడు కూడా దే ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. సో డిపెండింగ్ అపాన్ వాట్ టైప్, ఎప్పుడు వాడుతున్నారు, ఎంతసేపు వాడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎఫెక్ట్ బాగా రావాలని 5 నిమిషాలు పెట్టి ఓవర్ నైట్ పెట్టడము, అవర్స్ టుగెదర్, ది ఆల్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్. మీరు ఇంతకన్నట్టు యాక్ని స్కార్ కూడా పడిపోతుంది అన్నారు. ఈ స్కార్ కైండ్ ఆఫ్ యాక్ని చాలా మంది ఫేసెస్ మీద చూస్తుంటారు, గొంతులుగా ఉంటుంది. సో దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్ యాజ్ ఎ డర్మటాలజీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి యాక్ని స్కార్ అనే డెఫినేషన్ కి మీనింగ్ తెలియదు. యాక్ని స్కార్ అనగానే మనకి పింపుల్ తగ్గాక నల్ల మచ్చ పడుతుంది, కొంతమందికి గుంతలు పడతాయి. సో స్కార్ అనేది గుంతల్ని అంటారు, నల్ల మచ్చని స్కార్ అని. సో నల్ల మచ్చల్ని క్రీమ్స్ తో మనం తగ్గించవచ్చు, ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ విత్ ద క్రీమ్స్ ఆల్సో బియాండ్ ద కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ తగ్గించవచ్చు. కానీ గుంతలు పడ్డాయి అంటే మాత్రం ఏ క్రీమ్ హెల్ప్ చేయదండి. సో మీరు ఎన్ని క్రీమ్స్ అన్నా, ఓవర్ ద కౌంటర్ అడ్వర్టైజ్మెంట్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎనీవేర్ యూ టెల్, యాక్ని స్కార్స్ డోంట్ గో విత్ ఎనీ ఆఫ్ ద క్రీమ్స్. దానికి కంపల్సరీ ట్రీట్మెంట్సే చేయాలి. ట్రీట్మెంట్స్ అనగానే వీ హ్యావ్ ఫ్రాక్షన్ CO2 లేజర్ కానీ, మైక్రో నీడ్లింగ్ RF కానీ, LBM గ్లాస్ అని, ఎగ్జోజోమ్స్, PRP, మైక్రో నీడ్లింగ్, సబ్సిషన్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్, దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్, TCA క్రాస్, ఇలాంటివి. కాకపోతే ఎవరికి ఏది చేయాలనేది వాళ్ళ స్కార్ టైప్స్ బట్టి కూడా ఉంటుంది అనమాట. కొంతమందికి డీప్గా ఉంటాయి, కొంతమందికి చిన్న చిన్న ఓపెన్ పోర్స్ లాగా ఉంటాయి. అలా ఎవ్రీథింగ్ విల్ డిసైడ్ విచ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ గో టు విచ్ పేషెంట్ అనేది. అండ్ ఒకసారి మన స్కిన్ పైన స్కార్ పడేది, దాన్ని మనం బెటర్ చేయగలం, కానీ కంప్లీట్లీ పోతుంది అనేది డెఫినెట్లీ ఎవరు ప్రామిస్ చేయలేదు. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యూటీ అండ్ మెంటల్ హెల్త్ అంటే ఏం చెప్తారు? బేసిక్లీ ఏంటంటే ద స్ట్రెస్ ఐ హ్యావ్ టు లుక్ మోర్ విల్ డిస్టర్బ్ యువర్ మెంటల్ హెల్త్. కీపింగ్ ప్రాపర్ మెంటల్ హెల్త్ దెన్ విల్ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మోర్ పీస్ఫుల్గా, మోర్ హ్యాపీ, ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే యువర్ బ్యూటీ విల్ గెట్ ఎన్హాన్స్డ్ బై ఇట్ సెల్ఫ్. అది మెయిన్ థింగ్. ఎంత హ్యాపీగా ఉంటే అంత చక్కగా ఉంటుంది స్కిన్. ఓకే, బట్ వాట్ అబౌట్ యోగా చేయటం వల్ల, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఇందాక అన్నారు, బట్ పర్టికులర్లీ యోగా చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ పర్టికులర్లీ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఎక్సర్సైజెస్. ఏది ఏంటంటే మనం చేయని పాస్చర్స్, మనం రొటీన్ యాక్టివిటీస్ చేసేవి కొన్ని పాస్చర్స్ ఉంటాయి. కొన్ని పాస్చర్స్ ఉంటాయి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెడ్ స్టాండ్ అవ్వనివ్వండి, ఆర్ బెండ్స్ కానివ్వండి, అవి మనం రొటీన్ గా చేయం. సో ఆ పాస్చర్స్ వల్ల ఏంటంటే యువర్ లింఫాటిక్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ ఇంక్రీస్డ్ బ్లడ్ సప్లై టు పర్టికులర్ ఏరియాస్ విల్ ఇంక్రీజ్. సో దానివల్ల మన బాడీలో లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బెటర్ అవ్వడం వల్ల, ఎడిమా అంటే వాపు లాగా ఉండడము, అలాంటివన్నీ ఇట్ విల్ గెట్ బెటర్. ఇంక్రీజ్ బ్లడ్ సప్లై వల్ల కూడా రిపేర్, డ్యామేజ్, డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, దానివల్ల కూడా ఆ స్కిన్ విల్ బికమ్ బెటర్. అండ్ టోన్ అప్, యువర్ బాడీ విల్ గెట్ టోన్డ్ అప్. యువర్ ఫేస్ మజిల్స్ కానీ, ఫేస్ యోగా అని సపరేట్గా, అందుకోసం ఇట్స్ గెటింగ్ పాపులర్ బికాస్ ఆ టోన్ అవుతుంది. సో యువర్ స్కిన్ విల్ లుక్ బెటర్, ఏజింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది. సో దట్స్ హౌ యూ ఫీల్ బెటర్ ఆఫ్ డూయింగ్ యోగా. ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే యూ విల్ స్టాప్ spending money unnecessarily. First thing, you will be very happy. Next, don't compare. నేనైతే డెఫినెట్లీ కంపేర్, వాళ్ళలాగా నాకు లిప్స్ కావాలి, వాళ్ళలాగా నాకు చిన్ కావాలి, వాళ్ళలాగా నాకు జా లైన్ కావాలి, అలా మనం వెయిట్ చేసుకుంటూ వెళ్తే నెవర్ ఇట్ విల్ బి ఎన్ ఎండ్. ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు. ముందు ఎలా ఉండింది అంటే మంచిగా ఇట్లా చీక్స్ బాగా పెద్ద ప్రామినెంట్, ఇప్పుడేమో ఓవల్ ఫేస్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్. అలా ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. వీ కాంట్ రన్ బిహైండ్ ద ట్రెండ్స్. సో యాక్సెప్టింగ్ వాట్ వీ హ్యావ్, దాన్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, దానికి నేను ఎఫర్ట్స్ నేను ఎంత పెట్టాలి అనేది బ్యాలెన్స్ చేసుకొని, దానిపైన మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని బ్యూటిఫికేషన్ కోసం యూ కెన్ ట్రై. కానీ అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ లైపోసెక్షన్కి వస్తారు, బేరియాట్రిక్ వచ్చేస్తారు, డైరెక్ట్లీ తీసే నేను సన్నగవ్వాలి. మీరు సన్నగవ్వాలి అంటే నేను తీయాలి, ఫ్యాట్ తీయాలి. ఎంత ఫ్యాట్ తీయగలం ఒక సెషన్లో? వీ కాంట్ రిమూవ్ ఎక్సెస్ ఫ్యాట్ ఆల్సో. అంటే బియాండ్ ఒక కెపాసిటీ ఒక పేషెంట్కి 10 kgs తగ్గించవచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 20 పెట్టుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సర్జరీ చేసుకున్నా కూడా హ్యాపీ లేదు, చేసుకోకముందు హ్యాపీ లేదు, చేసుకున్నాక హ్యాపీ లేదు. సో వాట్ ఇట్ మీన్స్ ఫస్ట్ ఇస్ you have to do some physical activity, accept this is what you can get in this, then only you will be able to do. And patient కి కంపల్సరీ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ సెట్ రైట్ చేయాలి. లేదు మీరు ముందు అలా చెప్పారు ఇప్పుడు ఇలా అంటున్నారు, నో. అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్,
ఎంత అచీవ్ చేయగలము, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎంత చేయాలి అనేది చేసుకుంటేనే ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా దే విల్ బీ యాక్సెప్టింగ్ ఎండ్ ఆఫ్ ది డే. అదర్వైజ్ దే విల్, కొంతమంది షాపింగ్ లాగా చేస్తుంటారు, అందరు డాక్టర్స్ దగ్గర తిరుగుతూనే ఉంటారు అనమాట. ఇక్కడికి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇంకా చేసుకున్నాం అయినా ఇంకా అలాగే ఉంది ఇలాగే ఉంది. నో, ఫస్ట్ యాక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ సంథింగ్, దాన్ని మనం ఎన్హాన్స్ చేయగలం. కానీ మొత్తం అయితే ఇలా తీసేసి కొత్త స్కిన్, కొత్త ఫేషియల్ ఫీచర్స్ అయితే మనం ఇవ్వలేము. దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. అలానే కొంతమంది సాగి బ్రెస్ట్ అని ఇట్లాగా సర్జరీ కోసం వస్తూ ఉంటారు కదా. సో అలాగా చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు, ఎంత నెసెసిటీ అంటారు? సాగింగ్ బ్రెస్ట్, ఎస్, ఫర్ ఎ ఫీమేల్ ఇట్ లుక్స్ వెరీ ఆడ్, అది యాక్సెప్టెడ్. సో దానికి చేయించుకోవచ్చు సర్జరీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సినారియోలో పేషెంట్కి సర్జరీ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి సాగింగ్ బ్రెస్ట్. ఆన్లైన్ చూస్తే థ్రెడ్స్ పెట్టచ్చు, లేదంటే ఏదో మెషిన్తో లేజర్తో వీ కెన్ పుల్ ఇట్ అప్, అల్ట్రాసౌండ్తో చేయొచ్చు, ఇలాంటివి ఏవేవో షోస్ హ్యాక్స్ ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ హ్యాక్స్ ఇలాంటివి. దట్ ఈస్ నాట్. ఈ కేస్ సినారియోలో ఓన్లీ సర్జరీ వెళ్ళాలి. కాకపోతే దేర్ మైట్ బి స్మాల్ స్కార్ విచ్ ప్రాబ్లీ గోస్ ఇన్ టు ద, అంటే ఆర్మ్ పిట్లోకి వెళ్ళిపోతుంది ఆ స్కార్. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఈజీలీ మేనేజబుల్ అనమాట. సో దెర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సర్జికల్తోనే కరెక్ట్ చేయాలి, అండ్ దే ఆర్ సేఫ్. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ విత్ ట్రైన్ పర్సన్. ఎవరితో చేసుకుంటే దే ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. సో ప్రాపర్ పర్సన్తో చేసుకున్నప్పుడు సేఫ్గా మనం ఏ ఇష్యూ లేకుండా, మీకు రియల్లీ యూ వాంట్ ఇట్, డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్, కొంతమంది బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటారు, కొంతమంది బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ చేయించుకుంటారు. ఇవి కూడా సర్జరీతోనే పాసిబుల్. జస్ట్ ఏదో ఫిల్లర్స్ అని, పిఆర్పి అని చాలా మంది చెప్తుంటారు బ్రెస్ట్ సైజ్ పెరగడానికి, థ్రెడ్స్ కానీ, నో, ఇవి పనిచేయండి. బ్రెస్ట్ రిడక్షన్ కూడా సర్జరీస్, ఎక్సర్సైజ్ చాలా మంది చెప్తారు. దట్ ప్రాబబ్లీ విల్ డిక్రీజ్ వెరీ మార్జినల్. ఓవరాల్ వెయిట్ తగ్గినప్పుడు అదేమైనా కొద్దిగా తగ్గుతుంది, కానీ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ వెయిట్ తగ్గించడానికి ఎక్సర్సైజ్ విల్ నాట్ హెల్ప్ మచ్. సో అలాంటి సినారియోస్లో డెఫినెట్లీ ఎస్, యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సర్జరీ. సో అంటే డిఫరెన్స్ బిట్వీన్ డెర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ అంటే మేజర్గా ఏం చెప్తారు? సర్జికల్గా చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ విల్ బీ డన్ విత్ సర్జరీ. మెడికల్గా మోస్ట్లీ ఇట్ విల్ బీ లైక్ ఏ డెర్మటాలజిస్ట్. కాకపోతే ద ఫైన్ లైన్ వేర్ కొన్ని ప్రొసీజర్స్ ఆర్ డన్ ఈవెన్ బై డెర్మటాలజిస్ట్ చేసే ప్రొసీజర్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కార్ ట్రీట్మెంట్స్, లేజర్స్, ఈవెన్ దే ఆర్ ఆల్సో డూయింగ్. ఇంకా సింపుల్ సర్జరీస్ లైక్ ఇయర్ లాబ్యూల్, చెవులు సాగిపోయాయి, అలాంటివన్నీ సమ్ డెర్మటాలజిస్ట్ ఆర్ డూయింగ్. కొన్ని మోల్స్ ఉంటాయి, కొన్ని మోల్స్ చాలా చిన్నగా ఉంటాయి, వేరే మోల్ డెర్మటాలజిస్ట్ కెన్ డూ. చాలా సైజ్ పెద్దగా ఉంది, అగైన్ ఏ ప్లాస్టిక్ సర్జన్ విల్ డూ. సో ఇప్పుడు మోల్ అనగానే కానీ పేషెంట్కి ఎలా తెలియదు కదా, అంటే ఇట్ విల్ బి డన్ బై డెర్మటాలజిస్ట్ ఆ ప్లాస్టిక్ సర్జన్ అనేది తెలియదు. సో దోస్ ఆర్ ద ఏరియాస్ వేర్, గ్రే ఏరియాస్ వేర్ పీపుల్ సమ్టైమ్స్ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హోమ్ టు అప్రోచ్. బట్ కరెక్షన్ సర్జరీస్కి వచ్చేసరికి కరెక్షన్ సర్జరీస్ మోస్ట్లీ ప్లాస్టిక్ సర్జన్స్ అండి. దే ఇట్ విల్ బీ లైక్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్ కానీ, చిన్ కరెక్షన్స్ ఆర్ నోస్ కరెక్షన్స్ కానీ, ఈవెన్ బ్రో లిఫ్ట్, అండర్ ఏరియాస్ యూజువల్ ఏంటంటే బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా, ఆర్ డబల్ ఐలిడ్, కొంతమందికి ఇక్కడ ఐలిడ్స్ పైన వేసి ఎల్లో కలర్ జాంతులెస్మాస్, ఇలాంటివన్నీ లైపోమాస్ ఆర్ ఆల్ ఆర్ దోస్ డన్ బై ప్లాస్టిక్ సర్జన్స్. లైపోసక్షన్స్ కానీ దే డెఫినెట్లీ డన్ బై ప్లాస్టిక్ సర్జన్స్. అయితే మేము కొంతమంది సెలబ్రిటీస్ ఇవి కరెక్షన్స్ చేసుకున్న తర్వాత ఒక యాంగిల్ లో చూస్తే చాలా మంది ఒకేలాగా ఉండటం ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నాం కదా. సో దానికోసమని అంటే ముక్కు ఇంత పర్టికులర్ మెజర్మెంట్ ఉండాలి, చీక్ ఇంత పర్టికులర్ మెజర్మెంట్ ఉండాలని లైన్ గీసుకొని చేస్తారంటారా? ఎస్, యాక్చువల్లీ అది గోల్డెన్ రూల్ అని గోల్డెన్ రేషియోస్ అని ఉంటాయి అనమాట. యూజువల్లీ ఇంత ఫేస్ కి, ఇంత లెంత్ ఆఫ్ ద ఫేస్ కి నోస్ షుడ్ బి ఇంత ఉండాలి, ఇంత ప్రొజెక్షన్ ఆఫ్ ద నోస్ ఉండాలి, ఈ నోస్ షార్ప్నెస్ ఇలా ఉండాలి, అది ఏ యాంగిల్లో ఉండాలి, లిప్ ఎంత థిక్నెస్ లో ఉండాలి, ఎంత ఎవర్టెడ్ ఉండాలి లిప్, చీక్ ఎంత ప్రామినెంట్ ఉండాలి, ఇలాంటివన్నీ గోల్డెన్ రేషియోస్ అంటారు. దే ఆర్ దేర్. బట్ అలాని ఇలా ఒక స్కేల్ పెట్టయితే ఎవరు చేయరు. ఇట్స్ జస్ట్ ఆ ఫేస్ కి ఏజ్ సూట్ అవుతుంది, ఎలా బాగుంటుంది, ఆ ఏజ్ కూడా ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 years మేల్ పర్సన్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అనుకుంటాం, అతనికి ఇక్కడ నుంచి హెయిర్ పడితే ఎలా ఉంటుంది 60 years కి? ఇట్ డజంట్ లుక్ గుడ్. ఆ ఏజ్ కి ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్లాన్ ద హెయిర్ లైన్ అండ్ కీప్. So our ratios are not like uniform for everyone, but beauty enhancement lo they help like a rough guide. Okay. సో ఈ అంటే సలోన్స్ ఎక్కువ ఎప్పుడైతే వీధికి 4-5 సలోన్స్ అట్లా వచ్చేయడం స్టార్ట్ అయ్యాయో, ప్రతి ట్రీట్మెంట్ ఈవెన్ పిఆర్పి నుంచి స్కిన్ వైట్నింగ్ నుంచి అన్ని సలోన్స్ లోనే జరిగిపోతున్నాయి. బ్లాక్ హెడ్ రిమూవల్ అని,
వైట్ హెయిర్ అని ఏదేదో చేస్తున్నారు కదా. సో గోయింగ్ టు క్లీనప్స్ అండ్ ఫేషియల్స్ టు సలూన్స్ ఎస్పెషల్లీ ఎంత గుడ్ అంటే ముందు మనం చేయించుకున్నాము, ఇప్పుడు కూడా చేయించుకోవచ్చు, నేను కాదనట్లేదు. బట్ మెడికల్ గ్రేడ్ వరకు వెళ్తున్నారు, హై కాన్సన్ట్రేషన్స్ వెళ్తున్నారు అంటే మాత్రం థింక్ వాళ్ళు పీల్స్ చేస్తామంటారు. బట్ డెఫినెట్లీ నో, పీల్స్ అలాంటివి ప్రొసీజర్స్ కాదు. జస్ట్ ఏ సింపుల్ క్లీనప్, ఏ ఫేషియల్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మెడిఫేషియల్స్ అని కూడా వచ్చాయి, వేర్ వీఆర్ యూజింగ్ మోర్ హైయర్ కాన్సన్ట్రేషన్స్ దాన్ ద ఫేషియల్స్. అండ్ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి వీఆర్ టెలింగ్. అక్కడ ఏంటంటే ఇప్పుడు అకేషన్ ఉందా, వాళ్ళు ఏమైనా వాడుతున్నారా క్రీమ్స్, లేదంటే ముందు రోజు వాళ్ళు ఏమైనా హోమ్ రెమెడీస్ చేసుకున్నారా, అలాంటివి ఏమీ అసెస్మెంట్ అనేది ఉండదు. సో అందుకోసం దే ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. చాలాసార్లు ఐ హావ్ సీన్ యాక్సిడెంటలీ హాట్ వాటర్ ఏదో పడిపోయి, ఆర్ ఏదైనా క్లీనప్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు, ఆర్ ఈవెన్ వ్యాక్స్ చేసుకునేటప్పుడు బర్న్స్ అవ్వడము. అప్పర్ లిప్ మీద అయితే ఐ హావ్ సీన్ మెనీ పేషెంట్స్ బర్న్స్ అయ్యి ఆ వ్యాక్స్ చేసినప్పుడు, అప్లై చేసినప్పుడు ఏమవ్వదు, మీ స్కిన్ టైప్కి ఏ కదా, దే జస్ట్ బ్లైండ్లీ డూ ఇట్. ఈ స్కిన్ టైప్కి పడుతుందా లేదా అనే అసెస్మెంట్ అనేది వాళ్ళకి ఉండదు. సి ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్, బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్ ఫర్ దట్. అది ఒక ప్రాబ్లం అనే ఒకదాని కోసం ఇప్పుడు మనం ఐబ్రోస్ కోసం అనే వెళ్ళాం అనుకోండి, వాడు మనకి ఇంకొక 4 సజెషన్స్ డీటాన్ ప్యాక్ పెడతాను, క్లీనప్ చేస్తాను, బికాస్ దే హ్యావ్ సమ్ అదర్ రీజన్స్ దే టు డూ దట్. బట్ ఐడియల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అసెస్మెంట్ ఆఫ్ ద స్కిన్ అనేది ఉండదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ప్రోగా ఎంకరేజ్ చేయడం అనేది. పర్టికులర్లీ పిఆర్పి అండి, ఒక బ్లడ్ శాంపుల్ హ్యాండ్లింగ్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టు బి డన్ ఇన్ అ సలూన్. బ్లడ్ శాంపుల్ కలెక్షన్ దగ్గర నుంచి అవి మిక్స్ అవ్వకుండా ఎంత కాన్సన్ట్రేషన్లో ఇవ్వాలి, ఏ డెప్త్లో ఇవ్వాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇన్ఫెక్షన్ అవ్వకుండా, అంటే స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ డెఫినెట్లీ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ సలూన్ లెవెల్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ ప్రోడక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే మాత్రం డోంట్ అట్ ఆల్ గెట్ ఇట్ డన్ ఇన్ ద సలూన్స్. అండ్ మీరు ఏదైనా ఆల్రెడీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా డోంట్ గెట్ ఇట్ డన్. ఎందుకంటే కొన్ని ఉంటాయి డెఫినెట్లీ, మేమే పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ కోసం రమ్మన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా దగ్గరికి వచ్చే ముందు 2 to 3 days బిఫోర్ ఇవి ఆపేసి రావాలి, డ్రైనెస్ ఉందంటే ఇది రావద్దు, మీకు ఇది ఇంకా రికవర్ అవ్వలేదంటే నేను ఇప్పుడు సెషన్ చేయను అనే కంప్లీట్ డీటెయిల్స్ పేషెంట్కి ఇచ్చి పంపిస్తాను. ఆర్ సమ్టైమ్స్ పేషెంట్ చాలా దూరం ఉంటే మీరు కావాలంటే ఒకసారి లెట్ us know how your skin is, then only you come. పేషెంట్ ఈరోజు చేయించుకోవడం కాదు, దట్ సేఫ్టీ ఈజ్ ఎ ప్రయారిటీ. సో అవన్నీ కన్సిడరేషన్ అనేది మనం మైండ్లో పెట్టుకొని చేసుకోవడం ఇస్ బెటర్. అండ్ కెమికల్ పీల్స్ మీకు ఏమైనా థింక్ కదా ఈ మధ్యకాలంలో. సో ఈ కెమికల్ పీల్స్ అనేది పర్టికులర్ గా దేనికోసం వాడతారు? కెమికల్ పీల్స్ ఆర్ వేరియస్ టైప్స్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ AHAs, BHAs, PHAs కూడా ఇప్పుడు పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ అని, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎంజైమ్ పీల్స్ అని, వేరియస్ టైప్స్ ఆఫ్ పీల్స్ ఉన్నాయి. అండ్ ఈ పీల్స్ లో కూడా వీ హ్యావ్ వేరియస్ కాన్సన్ట్రేషన్స్ అండ్ మల్టిపుల్ ఇండికేషన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ అన్ఈవెన్ స్కిన్ టోన్, పింపుల్స్, మార్క్స్, యాంటీ ఏజింగ్, ఓపెన్ పోర్స్, జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్. అంటే డీపర్ పీల్స్, సూపర్ఫిషియల్ పీల్స్ అని కూడా ఉంటాయి. అంటే ఏ డెప్త్కి వెళ్ళి యాక్ట్ చేస్తాయి అనే దానికి కూడా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. ఆయిలీనెస్కి ఆర్ ఇమీడియట్ బ్రైట్నింగ్ కావాలా, పార్టీ పీల్స్ పర్టికులర్లీ, అలా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీల్స్ ఆల్సో. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ పీల్స్ ఉన్నాయి. ఎంత కాన్సన్ట్రేషన్ దట్ ఇట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్. కాంటాక్ట్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలిక్ యాసిడ్ మనకు 3% దొరుకుతుంది మార్కెట్లో, 10% దొరుకుతుంది, 12% దొరుకుతుంది, 15% ఉంది, 20, 35, 50, 70 ఇన్ని కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ గ్లైకోలిక్ ఉన్నాయి. సో ఎప్పుడు వాడాలి, ఏ ఏరియాలో వాడాలి, ఎంతసేపు వాడాలి అనేది ప్రతిసారి ఇట్ విల్ బి. అండ్ నేను చెప్తున్నాను, ఐ హ్యావ్ డన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 times ఆ పేషెంట్గా నేను అపీల్ చేశాను. 6th time కూడా కాంప్లికేషన్ రావచ్చు, 6th time కూడా రావచ్చు. సో ఐ షుడ్ బి ఎంత ఫస్ట్ టైంలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో 6th sessionలో కూడా కెమికల్ పీల్ చేసేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎనీ టైమ్ స్కిన్ కెన్ రియాక్ట్. కాంటాక్ట్ టైం ఎవ్రీ సెషన్లో కొద్దిగా పెంచుతూ వెళ్తాను. సో పోయినసారి ఏం అవ్వలే 15 minutes, నేను ఈసారి 30 minutes, దట్ ఈస్ నాట్ ద వే. ఇట్ షుడ్ బి ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో పీల్స్ ఎందుకు చేస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత టైం, దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్. అందుకోసమే కెమికల్ పీల్స్ ఇంట్లో చేసుకోకండి, దే ఆర్ వెరీ డేంజరస్. యాక్సిడెంటల్గా కంట్లో పడినా కానీ అదర్ ఏరియాస్లో దే కెన్ లీడ్ టు వెరీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో. రీసెంట్లీ పేషెంట్ వచ్చింది, పీల్ నేను ఇంట్లో తీసుకొస్తాను, మీరు నాకు క్లినిక్లో మీరు చేస్తారు. డెఫినెట్లీ నో, బికాస్ మీరు వాళ్ళు దాని మీద లేబుల్లో వేసినంత కాన్సన్ట్రేషన్ ఉందా లేదా, దాని ప్యూరిటీ ఉందా లేదా, యూ డు నాట్ నో. దట్ ఈస్ ద రీజన్ ఐ ఓపెన్లీ డినై ద పేషెంట్స్ మీరు హోమ్ బేస్డ్ పీల్స్. లేదు, హోమ్ బేస్డ్ పీల్స్ చెయ్యాలి అంటే కూడా డాక్టర్స్, ఇప్పుడు దేర్ ఆర్ మెడికల్ గ్రేడ్ హోమ్ బేస్డ్ పీల్స్ ఆల్సో వేర్ అండర్ డాక్టర్ అడ్వైస్ ఉంది. దే ఆర్ యూజింగ్
ఓన్లీ దెన్, లేదంటే నో. సో అంటే మనం ఫార్మసీకి వెళ్ళి తీసుకునే మెడిసిన్ కి కానీ లోషన్స్ కానీ వాట్ ఎవర్ ఆ కాస్ట్ కి మ్యానుఫ్యాక్చర్ దగ్గర పడే కాస్ట్ కి ఎంత వేరీ ఉంటుంది అంటారు? చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ మచ్, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఇప్పుడు మనకి వెబ్సైట్స్లో దొరికే ప్రోడక్ట్స్కి మన మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్కి ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మానిటరింగ్. ఇవి FDA అప్రూవల్ కానీ ఆర్ డ్రగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ కింద వస్తాయి ఈ ప్రోడక్ట్స్ అని. సో దే విల్ బి స్ట్రిక్ట్ విజిలెన్స్ ఆన్ దీస్ థింగ్స్ అనమాట మెడికల్ ప్రోడక్ట్స్కి. అంటే స్టాండర్డ్ బ్యాచెస్ ప్రొడక్షన్లో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎంటైర్ బ్యాచ్ విల్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద మార్కెట్. ఎక్కడ ఉన్నా కూడా ఆ బ్యాచ్ ప్రోడక్ట్ ఒక్కటి కంప్లైంట్ వెళ్ళినా కూడా దిల్ విత్డ్రా. వెరీ స్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ రూల్స్, ఫైన్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో ఫర్ దాట్ రీజన్ కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ మీద కాంప్రమైజ్ ఉండదు ఈ మెడికల్ ప్రోడక్ట్స్ కి. సో దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ పేయింగ్ సో మచ్ ఫర్ దట్. ఆ విజిలెన్స్ కోసమో వాట్ ఎవర్ యువర్ సేఫ్టీ కోసం యూ ఆర్ పేయింగ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ గెట్ ఇట్ ఇన్ లెస్ కాస్ట్. సో యాజ్ అ డర్మటాలజిస్ట్ గా మీ స్కిన్ కేర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరేం యూజ్ చేస్తారంటే? నేను ఇంతసేపు మాట్లాడింది దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో డెఫినెట్లీ. ఎస్, ట్రీట్మెంట్స్ నేను చేసుకుంటాను, నేను కూడా చేసుకుంటాను. లైక్ మంత్లీ వన్స్ ఆర్ 2-3 months వన్స్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ ఆల్వేస్ డూ. లైక్ స్కిన్ కేర్ లో డెఫినెట్లీ ఆఫ్టర్ బాత్ మాయిశ్చరైజర్, tinted sunscreen and one serum before the serum. Usually ఏంటంటే serum I prefer skin lightening serum in the morning. Glycolic of low concentration. మామూలుగా ఏంటంటే ఐడియల్గా నైటే పెట్టాలి, బట్ I use very low concentration in the morning. So and I seal it with the powder, loose powder. ఎందుకంటే సన్ స్క్రీన్ I feel bit greasy. That is very common complaint. చాలా మందికి పేషెంట్స్ కూడా అంటుంటారు. So loose powder which is not having sandalwood you can use on the top, which acts like a physical protection. So that is what is the skincare in the morning. Evening just a simple face wash, again is moisturizer and a serum. The retinol based serum నేను usually I prefer in the night time. ఓకే, మీరు శాండిల్ కి నో చెప్తున్నారు కదా ప్రతిసారి, అది ఫోటో సెన్సిటివిటీ కాస్ట్ చేస్తుంది శాండిల్వుడ్. అందుకోసమే ఐ డోంట్ ఎంకరేజ్ శాండిల్వుడ్ ఇన్ ద నార్మల్ స్కిన్ యూజ్. ఓకే, అయితే కొంతమంది స్టిక్లు పెట్టుకొని ఐ మీన్ రబ్ చేసుకొని ఒక అది గంధం, అది జస్ట్ చల్లగా ఉంటుంది మనం పెట్టుకుంటే. సో ఆ రీజన్ కోసం సూదనింగ్ ఎఫెక్టే కానీ నాట్ తెల్లగా అయిపోతామని అయితే అవ్వదు. సెన్సిటివిటీ, ఫోటో సెన్సిటివిటీ కాంపోనెంట్ ఉంటుంది అనమాట శాండిల్వుడ్ కి. చాలా మందికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒకలాంటి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అందుకోసమే శాండిల్వుడ్ బేస్డ్ అయితే యూజువల్ ఐ డోంట్ ఎంకరేజ్, అండ్ డ్రైనెస్ ఎక్కువ కామన్ గా వస్తుంది. అందుకోసం ఫర్ దాట్ అదర్ రీజన్ ఆల్సో ఐ డోంట్ యూజ్ ఇట్. సో వన్స్ మీరు ఐ మీన్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6-7 వరకు హాస్పిటల్స్ లో ఉంటారు కాబట్టి వన్స్ యూ గో బ్యాక్ టు హోమ్ మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఐ మీన్ మీ హస్బెండ్ ప్లాస్టిక్ సర్జన్, మీరు డెర్మటాలజిస్ట్, మీ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి? Conversations definitely we will have conversations, but mostly అంటే కామన్ కేసెస్ ఆఫ్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ కీలాయిడ్స్ ఉంటాయి కొన్ని కేసెస్, ఏదో సర్జికల్ థింగ్స్, అలాంటి ఫ్యూ థింగ్స్ ఉంటాయి. డెఫినెట్లీ వీ హ్యావ్ a small kid who is very happily having, so that is one other area of talk for long hours. చాలా ఉంటుంది. And probably having personal growth of the life అనే the point మీద అయితే definitely we still concentrate on that. We together go for workouts కానీ or do something together. Our point definitely we make it a point. We have some good time together. Okay, thank you so much. Thank you so much.